హలో అండి. నమస్తే. నా మాట వినపడుతుందా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి ఒకసారి. నా వాయిస్ వినపడుతుందా? ఒక్కసారి కన్ఫర్మ్ చేస్తే వి కెన్ గెట్ స్టార్టెడ్. కామెంట్స్‌లో కన్ఫర్మ్ చేయండి ఒకసారి. ఒక్క 2 నిమిషాలు ఆగి స్టార్ట్ చేద్దాము. షార్ప్ 7:02 కల్లా మొదలెడదాము. నమస్తే అండి. నా పేరు హరికృష్ణ దేవరపల్లి. మాది స్వగ్రామం మందలపల్లి, దమ్మపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నా వ్యవసాయానికొచ్చి నేనొక మొత్తం 35 ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాము. మేము పండించే పంటలొచ్చి ప్రధానంగా కోకో, కొబ్బరి, ఆయిల్ పామ్, వరి, అరటి, మిర్చి, కొంత ఇంటర్ క్రాప్‌గా పసుపు. ప్రధానంగా ఈ పంటలు పండిస్తున్నాము. దీంతో పాటు మాకొక 4 ఆవులు, 4 దూడలున్నాయి. వాటి పాలకు గానీ, ఈ వ్యవసాయంలో ఇన్‌పుట్స్‌గా వాడతానికి గానీ, కొంత కోళ్ళు, ఇంటి అవసరాల కోసం కోళ్ళు, కూరగాయలన్నీ పండించుకుంటున్నాం. ఇది క్లుప్తంగా నా నా గురించి, నా వ్యవసాయం గురించి ఇది. నేను గత 8 సంవత్సరాల నుంచి పుట్టింది వ్యవసాయ కుటుంబంలో. తల్లిదండ్రులు, తాతలు అందరూ వ్యవసాయమే చేశారు. చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటూ ఇంట్రెస్ట్ ఉండడంతో దాన్ని వ్యవసాయం దగ్గరగా ఉంటూ వచ్చాను. ఉద్యోగం చేసుకుంటున్నా, వ్యవసాయానికి ఎప్పుడు దూరం కాలేదు. ఇక ఆ క్రమంలో మనం సేంద్రీయ వ్యవసాయంలోకి మారడం జరిగింది గత 8 ఏళ్ల క్రితం. ఇంక అప్పటి నుంచి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాను. ఇది క్లుప్తంగా నా గురించి, నా వ్యవసాయం గురించి. ఇవాళ ప్రధానంగా మనం సాయిల్ హెల్త్ గురించి, పురుగులు, తెగుళ్ళు గురించి, వాటి కంట్రోల్ చేసే విధానం గురించి, కలుపు నియంత్రణ గురించి మాట్లాడుకుందాం. ప్రప్రథమంగా మనం సాయిల్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. సాయిల్ హెల్త్ అనేది చిన్న మాటగా ఉంటుంది కానీ, ఇవాళ ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలకి, అన్నీ కాకపోయినా మెజారిటీ ఆఫ్ ది సమస్యలకి ఏకైక తేలికైన పరిష్కారం ఏముందంటే అది సాయిల్ హెల్త్ అండి. అంటే సాయిల్ హెల్త్‌లోకి ప్రపంచంలో ఉన్న సమస్యలన్నిటికి పరిష్కారం ఏంటి అనుకుంటున్నారా? ఇవాళ ప్రధానంగా మనకుండే ఈ మోడర్న్ డే జబ్బులు గానీ, రోగాలు గానీ అన్నిటికీ ప్రధానమైన సమస్య సాయిల్‌లో సారం లేకపోవటం అండి. ఎప్పుడైతే సాయిల్ సారవంతంగా ఉందో, మనం తినే దానిలో వచ్చే మొక్క గానీ, దానిలో పెరిగే పశువులు గానీ అన్నీ హెల్తీగా ఉంటే అవి ఇచ్చే ఫ్రూట్స్ గానీ, పళ్ళు గానీ, కూరగాయలు గానీ, అన్ని పళ్ళు గానీ, పాలు గానీ అన్నీ హెల్తీగా ఉంటాయి. దాని నుంచి మనకి హెల్తీ వచ్చి మనకి హెల్త్ ఉంటుంది. సో, సాయిల్ ప్రధానంగా మంచిగా ఉంటే దాని నుండి వచ్చే ఫుడ్ బావుంటుంది. ఆ ఫుడ్ తిన్న మనం బావుంటాం. మన ఆరోగ్యం బావుంటుంది. ప్రపంచం అంతా బావుంటుంది. ఒక్క సాయిల్ హెల్త్‌తో ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి ఆరోగ్యం, అది చిన్న పురుగు అవ్వచ్చు, లేతే మనిషి అవ్వచ్చు, పెద్ద ఏనుగు అవ్వచ్చు, అన్నిటికీ ఆరోగ్యం ఒక సాయిల్ హెల్త్‌తోనే ప్రధానమైన భూమికి పోషిస్తుంది. వాటితో పాటు ఇంకా ఒక చిన్న ప్రతిదీ సాయిల్ హెల్తీగా ఉంటే ఆ వాటర్, దాంట్లో ప్రవహించే వాటర్ కానీ, అక్కడ ఉండే వాటర్ రిసోర్సెస్ కానీ చాలా హెల్తీగా ఉంటాయి. ఆ చుట్టుపక్కల ఉండే గాలి కూడా అంతే క్లియర్‌గా పొల్యూషన్ లేకుండా ఉంటుంది. సో, ఇవాళ ఉండే పొల్యూషన్స్, వాటర్ పొల్యూషన్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ అన్నిటికీ మళ్ళీ సాయిల్ హెల్తే మేజర్ సొల్యూషన్ అండి. మెజారిటీ ఆఫ్ ద సొల్యూషన్ లైస్ ఇన్ సాయిల్ హెల్త్.
ఇదే విధంగా మనం మంచి పద్ధతులతో వ్యవసాయం చేసి భూమిని జాగ్రత్తగా చూసుకుంటే మనతో ఆ భూమి మనకి ఫుడ్ని అందిస్తూ మనకు అవసరమైన అన్నిటిని అందిస్తూ అన్ని ఇతర జీవులకి ఇతర జీవులకి ఆ, దేనికి హాని కలిగించకుండా లివ్ అండ్ లెట్ లివ్ లాగా మనం దాంట్లో బతుకుతా మిగతా వాటికి ఏటికి హాని కలిగించకుండా బతుకుతాము. ఒక్- ఒక్క నిమిషం అండి, ఆ షేర్ ఆప్షన్ ఏదో అడుగుతున్నారు, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం, ఆ షేరింగ్ ఆప్షన్ ఒకటి అడుగుతున్నారు, అది మ్మ్, కనపడట్లేదు. బట్ కనపడట్లేదు. కంటిన్యూ చేద్దామండి. సో ప్రధానంగా మనం సాయిల్ని గురించి ఎక్కువ ఎంత శ్రద్ధ వహిస్తే అన్ని ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుంది. దాంట్లో ప్రవహించే వాటర్ కానీ, ఆ భూమిలో ఇంకే నీరు కానీ, దాంట్లో ఆ, అక్కడ ఎయిర్ పొల్యూషన్ ఏముండదు. అక్కడ చుట్టూ మనం బతుకుతాము. దాంట్లో ఉండే జంతువులు, పక్షులు, చీమలు, ఎర్త్వామ్స్, బ్యాక్టీరియా, రోకలి బండలు, ఒకటి కాదు ఏ జీవికి నష్టం కలగదండి మనం మంచి ప్రాక్టీస్తో కన్నా సాయిల్ రీజనరేట్ చేస్తే. అండ్ మంచి ప్రాక్టీస్లో ఎప్పుడైనా ఏటికేడు సాయిల్ రీజనరేట్ అవుతుంది, సాయిల్ డిగ్రేడ్ అవ్వకుండా రీజనరేట్ అవుతుంది. మనం ఎంత ఎక్కువ వ్యవసాయం చక్కగా చేస్తే అంత సారం పెరుగుద్ది ఏటికేడు. అండ్ దాంట్లో ఎటువంటి నష్టం, ఏమి నష్టం లేకుండా మనకి మంచి ఆహారం, మంచి గాలి, మంచి నీరు, ఏ పక్షులకి దేనికి ఏ జంతువుకి హాని కలగదు. అంత ఒక సాయిల్ హెల్త్లో అంత పొటెన్షియల్ ఉందండి. ఆ సాయిల్ కనుక మనం జాగ్రత్త చూసుకుంటే ప్రపంచంలో అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది. ఇవాళ ఉండే గ్లోబల్ వార్మింగ్ కూడా వ్యవసాయం ఒక రకంగా చూస్తే ఈ కెమికల్ ఫార్మింగ్ గ్లోబల్ కార్బన్ ఎమిషన్స్లో ప్రధానమైన కంట్రిబ్యూషన్ అండి. మనం ఎప్పుడైతే వ్యవసాయాన్ని సరిగ్గా చేయకుండా దాన్ని అస్తవ్యస్తంగా చేయటం వల్ల ఈ కార్బన్ ఎమిషన్స్లో ప్రధానమైన ఈ వెహికల్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ పొల్యూషన్తో పాటు అగ్రికల్చర్ కూడా చాలా కార్బన్ డైఆక్సైడ్ని అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తుందండి. మనం ఎప్పుడైతే మంచి సాయిల్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చేస్తున్నామో ఆ సాయిల్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్లో అట్మాస్ఫియర్ నుంచి కార్బన్ కిందకు పుల్ చేసి అది సాయిల్లో స్టేబుల్ కార్బన్గా పెడుతుందండి. ఇవాళ ఒక రఫ్ ఎస్టిమేట్ ప్రకారం ఇవాళ వరల్డ్ టాప్ సాయిల్స్లో 4000 గిగా టన్నుల కార్బన్ ఎంత ఉంది, ఐ మీన్ నెంబర్ నాకు కరెక్ట్గా తెలియదు. అండ్ మంచి ప్రాక్టీసెస్తో ప్రపంచంలో ఉన్న వ్యవసాయం మొత్తం మంచి ప్రాక్టీసెస్తో గుడ్ సాయిల్ మేనేజ్మెంట్ చేస్తే 2-3 ఏళ్లలో, అంటే అతిశయోక్తి ఏం కాదు, 2-3 ఏళ్లలో అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ మొత్తాన్ని బయటకు పుల్ చేసి భూమిలో భద్రపరచొచ్చండి. ఇదే కార్బన్ ఎప్పుడైతే అట్మాస్ఫియర్లో ఉంటుందో అది హానికరం. బట్ ఇదే కార్బన్ ఎప్పుడైతే భూమిలోకి వచ్చి స్టేబుల్ ఫామ్లోకి ఉందో అది మనకి, రైతులకి, ఇటు ప్రపంచానికి అన్నిటికీ ఉభయతారకం, చాలా హెల్ప్ఫుల్గా ఉండదు. మాకు ఒక చిన్న, అంటే ఈ టాపిక్ నుంచి నెక్స్ట్ సాయిల్ హార్బల్ డీటెయిల్గా వెళ్ళే ముందు చిన్న ఉదాహరణ చెప్తానండి. మా తోటలో ఒక కొబ్బరి ఆయిల్ పామ్ తోటల దగ్గర మేము ఒక 5-6 ఏళ్ల పై నుంచి నాటుకోళ్ళు పెంచుతున్నామండి. అక్కడ మేము ఒక 8 ఏళ్ల నుంచి ఎటువంటి కెమికల్స్ వాడలేదు.
ఎటువంటి ఇన్సెక్టిసైడ్ కానీ పెస్టిసైడ్ కానీ వీడిసైడ్ కానీ ఏమీ వాడలేదు. జస్ట్ అక్కడ ఉండే మట్ట కానీ అవి కానీ కొడటం, సేంద్రియ పదార్థం ఉండటం తప్ప ఎటువంటి వేయలేదు. ఆ 4 ఏళ్లలో చుట్టుపక్కల రైతులందరూ కోళ్ళు పెంచేవాళ్ళు, వాటికి వ్యాక్సిన్లని, టీకాలని, యాంటీబయోటిక్స్ అని, ఆ డోసులు ఈ డోసులు విపరీతంగా వాడతారు. ఈ 5-6 ఏళ్లలో నేను ఎప్పుడు ఒక కోడికి ఒక వ్యాక్సిన్ కానీ, ఒక యాంటీబయోటిక్ కానీ ఏమీ లేదు. అండ్ మన 100-150 కోళ్ళు ఎప్పుడూ ఉంటాయండి. ఒక మోర్టాలిటీ నాకు తెలిసి ఏదైనా ఒక కోడిని ఒకటి పొడుచుకొని చావడం తప్ప, ఒక జబ్బు చేసి ఒక కోడి చావడం అనేది నేను ఇప్పుడు దాకా చూడలేదండి. దీని అంతటికి మెయిన్ కారణం ఏంటంటే అది తినే పురుగు మంచి హెల్త్ న్యూట్రిషన్తో ఉంది. బికాజ్ ఆ పురుగు తినే ఆహారం స్వచ్ఛంగా ఉంది. ఆ తినే గడ్డి పరక సాయిల్ హెల్తీగా ఉంది కాబట్టి స్వచ్ఛంగా ఉంది. అది తాగే నీరు సాయిల్ స్వచ్ఛంగా ఉంది కాబట్టి ఆ నీరు స్వచ్ఛంగా ఉంది. ఇలా దాని బాడీలోకి వెళ్ళే ప్రతి ఇన్పుట్ కూడా స్వచ్ఛంగా రసాయన రహితంగా ఉండబట్టి ఆ తినే 4 గింజలు కానీ 4 ఆకులు కానీ స్వచ్ఛంగా ఉండటంతో వాటి హెల్త్ కానీ వాటి ఇమ్యూనిటీ కానీ అన్నీ బాగా పెరిగి ఇప్పటి వరకు అతిశయోక్తి కాదండి ఇది. అసలు నాకంటే మనం నేచర్ చూస్తే అన్నీ నేర్పిస్తుంది. ఇదే రకంగా ప్రపంచంలో ఉన్న ప్రతి గింజ ఇదే రకంగా పండిస్తే అసలు వాళ్ళ హాస్పిటల్స్ అవసరమే ఉండదండి నాకు తెలిసి. 100-150 కోళ్ళకి అప్లై అయింది, మనుషులకి అప్లై అవుతుంది, దేశాలకి అప్లై అవుతుంది, కాంటినెంట్స్కి అప్లై అవుతుందండి. అంత మన న్యూట్రిషన్ నుంచి వచ్చే కంప్లీట్ బ్యాలెన్స్డ్ హెల్దీ ఫుడ్ సాయిల్ నుంచి, క్లీన్ అండ్ హెల్దీ సాయిల్ నుంచి వస్తే మన హెల్త్ కంప్లీట్ బ్యాలెన్స్ డైట్ వస్తుంది. ఆ బ్యాలెన్స్ డైట్ వచ్చినప్పుడు గుడ్ హెల్త్ ఉంటుంది, ఇమ్యూనిటీ ఉంటుంది, రెసిస్టెన్స్ ఉంటుందండి. సో అన్నిటికీ మూలం సాయిల్ హెల్త్. ఇది క్లుప్తంగా నాకు తెలిసినంత వరకు సాయిల్ హెల్త్ వల్ల సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ కానీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ చెప్తున్నాను. ఇప్పుడు సాయిల్ హెల్త్ని అసలు ఎలా ఇంప్రూవ్ చేయాలి, అసలు మన రైతుగా నేనైతే ఫస్ట్ పొలంలోకి వెళ్తే ఏ పొలంలోకి వెళ్ళినా కింద మట్టిని చూస్తానండి, పంటని ఎప్పుడు చూడను. పంట ఈసారి ఒక రకంగా క్లైమేట్ వేస్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఫస్ట్ మనం మట్టిని గమనించాలండి. ఆ మట్టి గమనించినప్పుడే మనకు అది బోల్డ్ అండ్ లెసన్స్ నేర్పుద్ది. అసలు మట్టి ఒక దగ్గర ఒక రకంగా ఉంది, ఒక రకంగా ఇవన్నీ గమనిస్తే మనం ఆ మట్టి మీద ఫోకస్ చేయాలి. నేనైతే చేలోకి వెళ్ళినప్పుడు పంట కన్నా ముందు మట్టిని గమనించి మట్టి గురించి ఆలోచిస్తాను. మట్టి బాగుంటే ఆటోమేటిక్గా పంట బాగుంటుంది. అసలు మనం ఈ జర్నీలో అసలు సాయిల్ హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, మొట్టమొదటిదండి ఇది కొంచెం అంటే అసలు ఎటువంటి కెమికల్స్ని వాడకుండా ఒక అడవి లాంటి ఎన్విరాన్మెంట్లో మనం ఏ కెమికల్స్ వేయట్లేదు, కానీ అక్కడ అంతా బాగుంది. ఎందుకంటే అక్కడ సాయిల్ హ్యాస్ ద ఎబిలిటీ టు రీజనరేట్ ఇట్ సెల్ఫ్ అండి. మనం ఏమీ చేయకుండా దాన్ని వదిలేస్తే తొందరగా రీజనరేట్ అవుతుంది సాయిల్. మనం అనుకునే దానికన్నా చాలా తొందరగా, మనం డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటే సాయిల్ చాలా ఫాస్ట్గా రీజనరేట్ అవుతుందండి. ఫస్ట్ మనం చేయాల్సింది ఎటువంటి కెమికల్ని వాడకుండా ఉండటం. ఆ కెమికల్స్ ఎప్పుడైతే మనం వాడలేదో ఆటోమేటిక్గా సాయిల్ రీజనరేషన్ స్టార్ట్ అయిపోతుంది. అది స్లోగానా ఫాస్ట్గానా అది వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ప్రప్రథమంగా కెమికల్స్ మానేయాలి. అనొచ్చు, వాళ్ళు చాలామంది అంటారు కెమికల్స్ మానేస్తే ప్రపంచంలో ఆకలి తీరదని, లేకపోతే పంటలు పండవని, సరిగ్గా పండవని. ఇవన్నీ నేను 5-8 ఏళ్ళ నుంచి చేస్తున్నానండి. అయితే నాకు కెమికల్ వ్యవసాయంతో పాటు దిగుబడులు వస్తున్నాయి, లేదంటే కెమికల్ వ్యవసాయాన్ని మించి 30-40% కూడా వచ్చాయండి. కొబ్బరి, కోకోలో, ఆయిల్ పామ్లో కెమికల్ వ్యవసాయానికి మా దగ్గర కెమికల్ వ్యవసాయంలో కన్నా మించి 30-40% దిగుబడులు అధికంగా వచ్చినాయండి. అండ్ ఏటికేడు ఆ పర్సంటేజ్ మారుతుంది తప్ప ప్రతి ఏడు ఎంతో కొంత కెమికల్స్ కన్నా ఇప్పుడు మా పామాయిల్, కొబ్బరి, కోకో ఇలాంటి క్రాప్స్లో కెమికల్ కన్నా ఎక్కువ వస్తుందండి దిగుబడి వితౌట్ ఎనీ ఇన్పుట్. సో ప్రధానంగా మనం చేసింది కెమికల్స్ మానేయటం. దాంతోపాటు కొన్ని ప్రాక్టీసెస్ చేస్తే సాయిల్ మనం అనుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా చాలా ఫాస్ట్గా రీజనరేట్ అవుతుంది. ఎలా రీజనరేట్ చేయాలి, కెమికల్స్ మానేసాం సరే ఎలా రీజనరేట్ చేయాలి? నేచర్ని అబ్జర్వ్ చేస్తే అండి ప్రతిదీ మనకి ఒక లెసన్ అండి. ఇప్పుడు మనం నిశ్చితంగా నేచర్ని అబ్జర్వ్ చేస్తే అసలు దాంట్లో అది ఆ నేచరే చెప్పుద్దండి సాయిల్కి ఏం కావాలి, సాయిల్ ఎలా రీజనరేట్ అవుద్ది. ఇప్పుడు బాగా చెట్లున్న రోడ్ ఎమ్మటి మనం ఒక ఎక్కడున్న ఐసోలేషన్లో ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు ఆకులు రాలినప్పుడు దాన్ని ఎవ్వరూ కదిలించరు.
చుట్టుపక్కల అంతా వ్యవసాయం చేస్తున్నారు. బట్ ఆ మర్రి చెట్టు కింద ఎప్పుడు మనం మర్రి చెట్టు, వేప చెట్టు, అయితే మామిడి చెట్టు ఒక దగ్గర ఒక చెట్టు ఉందనుకోండి. ఆకులు రాలుతని దానికి మనం నీళ్లు పెడతలేదు, ఏమీ మందులు కొట్టట్లేదు, ఏమీ చేయట్లేదు. కానీ దాని మనం దాన్ని వదిలేస్తున్నాం మనం. నడి వేసవిలో 6 ఏప్రిల్ మే నెలలో వెళ్ళి గమనించండి. ఎక్కడైతే మనం సేద్యం చేసి దున్నుతున్నాము, లేకపోతే అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం, అక్కడ మట్టిని చూడండి, చెట్టు కింద మట్టిని చూడండి. ఎక్కడైతే ఆకులు కప్పుంటాయో, ఎక్కడైతే మనం డిస్టర్బెన్స్ తక్కువ ఉందో అక్కడ సాయిల్ ఒక రకంగా ఉండదు, తేమ ఒక రకంగా ఉంటుంది. మనం ఎక్కడైతే దాన్ని బేర్ సాయిల్ని ఎక్స్పోజ్ చేస్తున్నామో, దున్నుతున్నామో, కింద వేస్తున్నామో, మీద వేస్తున్నామో, ఎన్ని చికాకులు చేస్తున్నామో అక్కడ ఒక రకంగా ఉంటుంది. సో నేచర్ని మనం గమనిస్తే ఆటోమేటిక్గా అసలు మనకి అసలు సాయిల్కి ఏం కావాలి, సాయిల్ ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతుంది అనేది మనకి చాలా లెసన్స్ వస్తాయండి. అదే ఆ గమనించే దృక్పథం, వాటిని అర్థం చేసుకునే దృక్పథం మనకు ఉండాలి. ఫస్ట్ అండి, ఇప్పుడు సాధ్యమంత వరకు వీటిల్లో కొన్ని ప్రధానమైన నేను గమనించేటంటే, మనం ఎంత తక్కువ దున్నటం చేస్తే సాయిల్, దున్నటం కూడా ఒక రకంగా గత్యంతరం లేక మనం చేస్తున్నాం, కానీ కొన్ని క్రాప్స్ మనం చేయక తప్పదు. ఆ దున్నేదాన్ని కూడా విపరీతంగా దున్నకుండా చాలా తక్కువ టిలేజ్ చేయాలండి. ఇప్పుడు మేము వరి ఉంది, వరి వ్యవసాయంలో మనం దున్నకుండా అవ్వదు, కానీ కొంచెం అది మైండ్లో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా చేస్తుంటే, ఇప్పుడు మేము మొన్న మే 25వ తారీఖున జనుము జీలుగా చల్లాము. అసలు మనం అందరూ లోతు దుక్కులు చేయాలంటారు, కానీ మేము పైన చాలా 1 ఇంచ్ కల్టివేటర్తో 1 ఇంచ్ జస్ట్ అలా గీకి గింజలు వేసామండి. బ్రహ్మాండంగా మొలిచింది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ గింజలు మొలుస్తాయో, పైన బెత్తుడు ఉంటే మొక్క, కింద జానడు ఉంది మొక్క, ఏరు దాని జానడు ఉంది. అంటే ఈ 45 రోజుల్లో ఈ పచ్చిరొట్ట ఎరువులు పైన ఒక 5-6 అడుగులు పెరుగుతాయి, కింద రూట్స్ వచ్చి నాకు తెలిసి 1.5 నుంచి 2 అడుగులు లోపుకి వెళ్తాయండి. మనం దున్నితే ఒక 4 ఇంచులు 5 ఇంచులు దున్నుతాం, లేదా మ్యాక్సిమం ప్లౌలు లాంటివి వేసి పెద్ద పెద్ద ప్లౌలు హెవీ ట్రాక్టర్స్ వేస్తే 1 అడుగు దున్నుతాం. కానీ ఈ పచ్చిరొట్ట ఎరువులు వరిలో భూమిని ఇంచుమించు 2 అడుగులు కిందకి గుల్లబరుస్తున్నాయి. అంతకంటే టిల్లేజ్ ఏముండదండి. అది ఏరు చచ్చిపోయినప్పుడు నెక్స్ట్ వేసే క్రాప్కి ఆ భూమిలో ఈ ముందు ఉన్న క్రాప్ చేసే గుల్లదనం చాలండి. అట్లా అంటే ఒకే అప్రోచ్ అన్ని క్రాప్స్కి పనికిరాదు. బట్ మనం ఏదైతే ఒక ప్రాక్టీస్ ఉందో దాన్ని మనసులో పెట్టుకుంటే, దాన్ని మన ఫామ్కి, మన పొలంకి, మన పంటకి ఎలా అప్లై చేయాలో ఆలోచించుకుంటూ ఉండాలండి. అండ్ ఇంకొకటి, ఎప్పుడు సాయిల్ని బేర్గా ఎక్స్పోజ్ చేయకూడదు. ఎండకి సాయిల్లో ఏమీ లేకుండా ఎక్స్పోజ్ చేయకూడదు. ఏదో ఒక చెత్త చెదారమో లేకపోతే పంట వ్యర్థాలు కప్పు ఉంచితే ఆటోమేటిక్గా దాంట్లో తేమ ఉంటుంది, కింద రకరకాల సూక్ష్మజీవులు ఉంటాయి. సో మనం తగలబెడతాం లాంటివి, లేకపోతే చెత్త చెదారం తీసి బయట పనిగట్టుకుని, మనం చాలామంది చూస్తాను, పనిగట్టుకుని పంట వ్యర్థాలు తీసుకుని బయట వేస్తారు, లేదా తగలబెడతారు. అలాంటివి ఏమి చేయొద్దండి. ఎంత భూమి ఎంత కప్పు ఉంచితే అంత బాగుంటుందండి భూమి. సో దాన్ని కూడా మనసులో పెట్టుకో. అంటే మీరు అనొచ్చు కొన్ని పంటలకి అలా సాధ్యపడదని. మన ప్రిన్సిపల్ని గుర్తుపెట్టుకొని ఈ దున్నటం కానీ, ఈ సాయిల్ని కప్పుంచడం కానీ, దాంట్లో ఏదో ఒక మొక్క, గ్రీన్ మెన్యూర్ క్రాప్, లేకపోతే పాత పంట వ్యర్థాలు ఏదో ఒకటి కప్పుంచితే ఆ సాయిల్ సన్నికి ఎక్స్పోజ్ అవ్వకపోతే అది తొందరగా వేడవ్వదు. దాంట్లో వేడవ్వకపోతే దాంట్లో బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ, కింద ఉండే సూక్ష్మజీవులు కానీ అన్ని చావకుండా బతికి ఉంటుంది. సో ఈ ప్రాక్టీస్ అన్ని ఒకటి మనం అప్లై చేసుకోండి. మన చేనే మనకి ప్రధానంగా మనం అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ మనకి చెప్పుద్దండి, ఏం చేయాలి ఏం చేయకూడదు. కాకపోతే మనం అది మనకి ప్రకృతి కన్నా మనకి ఏమీ తెలియదు అని ప్రకృతిని గమనించాలి మెయిన్. అండ్ ఇంకొకటి, ఎప్పుడు సాయిల్ని బేర్గా ఎప్పుడు ఉంచుదండి. ఒక సాయిల్ని మనం ఎప్పుడైతే బాగా దున్నేసి ఖాళీ గట్టి పెట్టామో, వర్షం పడితే సాయిల్ ఎరోషన్ అవుతుంది, మంచి గాలి దుమ్ము వస్తే సాయిల్ ఎరోషన్ జరుగుతుంది, ఎండ వస్తే దుమ్ము ధూళి లెగిసిపోతుంది. ఇదంతా మనకు తెలియకుండా ఎప్పుడైతే బేర్ సాయిల్ ఎక్స్పోజ్ అవుతుందో, ఇంచుమించు ఒక ఎకరానికి 3-4 టన్నులు ఒక స్టడీస్ ప్రకారం మనం ఎప్పుడైతే బాగా దున్ని అలా బాగా పొడి దుక్కులు చేస్తున్నామో, వర్షానికి, గాలికి, మళ్ళీ ఎండకి ఎండి ఒక టాప్ సాయిల్ మనకు తెలియకుండానే చాలా విలువైన పైమట్టి ఎరోషన్ జరుగుతుందండి. సో అది జరగకుండా ఉండాలంటే సాయిల్లో ఎప్పుడు ఏదో ఒక రూట్ ఉండాలి. అది పంట బతికున్నదైనా చెడుదైనా, గ్రీన్ మెన్యూర్ అయినా, లేకపోతే పంట వ్యర్థాలు ఏదో ఒకటి కప్పుంచటమో, దాంట్లో ఏదో ఒక మొక్క ఉండాలండి. ఇది ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే,
సేంద్రియ పదార్థం. ఈ సాయిల్ హెల్త్‌లో సేంద్రియ పదార్థానికి ఉన్నంత ప్రాముఖ్యత గాని, అంత విశిష్టత గాని ఇంక దేనికి లేదు. సేంద్రియ పదార్థం అంటే ఏదైనా మనం అగ్గిపుల్ల గీస్తే ఏదైనా ఎండుగడ్డి ఉందనుకోండి, అగ్గిపుల్ల గీస్తే తగలబడిపోద్ది. అదే ఎండుగడ్డిని తీసుకెళ్ళి భూమిని కప్పుంచి కొంచెం తేమ అది ఇస్తే ఒక నెలకో 2 నెలలకో కుళ్ళిపోయి మంచి రిచ్ హ్యూమస్‌గా తయారవుతుంది. ఆ ఎండుగడ్డి కింద ఎర్త్‌వార్మ్ ఆటోమేటిక్‌గా వస్తుంది. రోకల బండ ఆటోమేటిక్‌గా వస్తుంది. మైసీలియం, ఫంగస్, బాక్టీరియా అన్నీ ఆటోమేటిక్‌గా వస్తాయి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎనర్జీ అనేది మనం చిన్నప్పుడు ఫిజిక్స్ లెసన్‌లో చదువుకున్నాం. ఎనర్జీ కెన్ బి చేంజ్డ్ ఇంటూ డిఫరెంట్ ఫార్మ్స్ బట్ కెనాట్ బి డిస్ట్రాయిడ్. అదే అదే పాలసీ, అదే ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై చేయండి. ఒక ఎండుగడ్డి మన వరి పొలం కోసాక వచ్చే ఎండుగడ్డి కానీ, ఒక కొబ్బరి చెట్టు నుంచి వచ్చే ఒక ఎండు మట్ట కానీ గమనించండి మీరు. అదే ఎండు కొబ్బరి మట్టను కానీ తగలబెడితే అప్పుడే దాని నుంచి వేడి మంట మండి గాలిలోకి వేడి జనరేట్, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, హీట్ జనరేట్ అవుతుంది. అదే కొబ్బరి మట్టను కానీ మనం భూమిలో భూమి మీద కప్పు ఉంచి దాని మీద తేమ ఇచ్చామనుకోండి, చాలా స్లోగా ఒక 2-3 నెలలకి 4 నెలలకు అది టైం అక్కడ ఉండే ఫ్యాక్టర్స్ని బట్టి వేరీ అవుతుంది. అక్కడ ఉండే జంతుజాలం కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ వాటిని బట్టి వేరీ అవుతుంది. అదే కొబ్బరి మట్ట ఏదైతే మనం అగ్గిపుల్లగిస్తే అలా మండిపోయి ఎనర్జీ జనరేట్ చేస్తుందో అదే ఎనర్జీ భూమిలోకి ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఆర్గానిక్ కార్బన్ కింద, స్టేబుల్ కార్బన్ కింద డీకంపోజ్ అయ్యి భూమికి చేరుతుంది. ఎప్పుడైతే ఆ కార్బన్, ఆ ఎనర్జీ అంతా ఆ కార్బన్ ఫామ్లోకి వెళ్ళిందో సాయిల్ని అమెండ్ చేస్తుంది, సాయిల్ ఎన్రిచ్ చేస్తుంది. అలా ఒక కొబ్బరి చెట్టు చూస్తే, మీరు ఒక కొబ్బరి చెట్టుని గమనిస్తే సంవత్సరానికి నాకు తెలిసి ఒక 25 నుంచి 30 మట్టలు వస్తాయి. ఆ 30 మట్టలు మనం తగలబెడితే వచ్చే ఎనర్జీ దాన్ని భూమికి ఆచ్ఛాదనంగా చేసి భూమిలో డీకంపోజ్ చేయగలిగితే ఎంత ఆర్గానిక్ మ్యాటర్ భూమిలోకి వెళ్తుందో గమనించండి. ఆ ఆర్గానిక్ మ్యాటర్ ఎంత లైఫ్ని సపోర్ట్ చేస్తుందో గమనించండి. ఆ ఆర్గానిక్ మ్యాటర్ ఎంత వాటర్ని హోల్డ్ చేస్తుందో గమనించండి. ఆర్గానిక్ మ్యాటర్ ఎంత న్యూట్రియంట్స్ని ఎంత ఈ ఎనర్జీ హీట్ మొత్తం ప్లాంట్కి న్యూట్రియంట్ రూపంలో వెళ్తుందండి. ఇదంతా మనం గమనించాలి. అలాగే వరిగడ్డి ఉంది. వరిగడ్డి కానీ, కొంతమంది మొక్కజొన్న వ్యవసాయం చేసేవారు కానీ, మొక్కజొన్న అయిపోయాక ఇదంతా పట్టుకెళ్ళి తగలేస్తే ఇది కూడా సేమ్ మళ్ళీ తగలబడిపోయి హీట్ జనరేట్ అవుద్ది, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. బట్ అదే చెత్తని మనం భూమిలో కొల్లబెడితే, భూమిలో డీకంపోజ్ చేస్తే ఆ ఎనర్జీ మొత్తం ఆర్గానిక్ కార్బన్ లాగా డీకంపోజ్ అయ్యి ఎర్త్వార్మ్స్కి, రోకల బండలకి, బ్యాక్టీరియాకి, ఫంగస్కి, నెమటోడ్స్కి అన్నిటికీ ఆహారం అయ్యి అవి బతుకుతా దాన్ని బ్రేక్ డౌన్ చేసి భూమికి స్టేబుల్ ఆర్గానిక్ కార్బన్ చేరుస్తాయి. ఆటోమేటిక్గా మనం నెక్స్ట్ క్రాప్కి వేసే ఇన్పుట్స్, సరే కెమికల్ అయినా సేంద్రియం, నెక్స్ట్ క్రాప్కి, నెక్స్ట్ పంటకి అవసరమైన న్యూట్రియంట్స్ ఆ పదార్థంలో దొరుకుతాయండి. అలా ప్రతిదీ మనం ఇప్పుడు ఇంత పంట వ్యర్థాలు, ఇన్ని లక్షల ఎకరాల్లో పంట వ్యర్థాలు కనుక మనం భూమికి చేర్చగలిగితే ఆ భూమికి నాకు తెలిసి 75-80% న్యూట్రియంట్స్ దాని నుంచే వస్తాయండి. ఇంతే కదండి. ఇది ఎంత సన్లైట్. ఇప్పుడు ఒక సోలార్ ప్యానల్ నుంచి ఇంత ఒక 2 అడుగులు బై 2 అడుగులు సోలార్ ప్యానల్ నుంచి ఎంత ఎనర్జీ జనరేట్ చేస్తున్నాం మనం, ఇన్ని మెగావాట్ ఎనర్జీ, ఇన్ని వాట్స్ ఎనర్జీ జనరేట్ చేస్తాం. అలా ప్రతి ఆకు, ప్రతి చిన్న వరి పరక నుంచి పెద్ద అరిటాకు నుంచి కొబ్బరాకు, పామాయిల్ ఆకు, ప్రతిదీ ఒక సోలార్ ప్యానల్ లాగా పనిచేసి సన్ నుంచి ఎనర్జీ గ్రహించి అట్మాస్ఫియర్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ లాక్కొని అది ఫోటోసింథసిస్ ద్వారా ఎనర్జీని ఒక కార్బన్ ఫామ్లో పెడుతుంది. అదే ఆకు మనం రాలిపోయాక తగలబెడితే మళ్ళీ సేమ్ రివర్స్ అయిపోతుందండి. హీట్ ఎనర్జీ జనరేట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. బట్ అంత ప్రతి మొక్క నుంచి వచ్చే ఆకుని భూమికి చేస్తే ఆ సన్ నుంచి లాక్కున్న ఎనర్జీని కానీ, ఆ అట్మాస్ఫియర్ నుంచి లాక్కున్న కార్బన్ డైఆక్సైడ్ కానీ మొత్తాన్ని భూమికి చేస్తుంది. అసలు ప్రతి ఎకరం, ప్రతి మొక్క ఆ ప్రాక్టీస్ కానీ చేస్తే ఎంత అట్మాస్ఫియర్లో ఎంత కార్బన్ డైఆక్సైడ్ భూమికి చేరద్దో ఆలోచించండి. సో అట్మాస్ఫియర్లో కార్బన్ తగ్గిపోద్ది, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ తగ్గుతాయి, భూమిలో కార్బన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇదే కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో ఉంటే దరిద్రం, ఇదే కార్బన్ భూమిలో స్టేబుల్గా ఉంటే బంగారం అండి. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఇంకా ఇదే అండి. ఇక మనం ప్రతి పంటకి ఒక పంట వ్యర్థాలు ఉంటాయి. ఆ పంట అవి కాకుండా చుట్టుపక్కల నుంచి మనం తెచ్చి వేయచ్చు, ఇంకా ఫాస్ట్గా జనరేట్ అవుతుంది. మాకు పామాయిల్ క్రాప్లో మేము ఏం చేస్తాం, పామాయిల్ కొంచెం న్యూట్రియంట్స్ ఎక్కువ అవసరం.
దానికి వచ్చే మట్టలను కానీ, దానికి వచ్చే ఆ, ఈ ఎండు గెల్లలు కానీ అన్నిటితో పాటు మాకు ఈ పామాయిల్ ఫ్యాక్టరీలో గెల్లాడాక కొబ్బరి పీస్ లాంటి పీస్ దొరుకుతుందండి. అది కూడా మనం చూస్తే అగైన్ సేమ్ కార్బన్ సన్లైట్ ఇవన్నీ మిక్చర్ ఎనీ ఫామ్ అది పట్టుకెళ్ళి భూమికి ఆచ్ఛాదం చేస్తున్నాం. ఎకరానికి ఒక 10 టన్నులు చేస్తున్నాం. అంటే ఎఫెక్టివ్గా మేము ఒక ఎకరం పామాయిల్లో చెట్టు నుంచి వచ్చే ఒక 10-15 టన్నులు మట్టలు కానీ గెల్లలు కానీ ఖాళీ గెల్లలు కానీ ఒక 6-7 ట్రాక్టర్లకి ఒక 20 టన్నులు పామాయిల్ ఫీడ్ అంటే ఒక 30-35 టన్నులు సేంద్రీయ పదార్థాన్ని ప్రతి ఏడు భూమికి అందిస్తున్నాం. అదేమవుతుంది, ఒక 6 నెలల్లో అక్కడ ఉండే బ్యాక్టీరియా, ఫంగస్, వానపాములు, నెమటోడ్స్, రోకల పండుగ అది ఒకటి కాదు, మన పేర్లు తెలియవండి. అవన్నీ మనం తెలుసుకోవాలనుకోవడం కూడా అత్యాశ అవుతుంది. మనం వాటి గురించి మనం తెలుసుకున్న మన జీవితకాలం తెలుసుకున్న 1%, 2% కన్నా ఎక్కువ తెలుసుకోవాలని నా అభిప్రాయం. సో అవి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వాటికి మనం ఫుడ్ ఇస్తున్నామా లేదే గ్రహించాలి. సో మేము వేసే ఈ 35-40 టన్నులు మొత్తం ఒక 6 నెలల టైంలో డీకంపోజ్ అయిపోయి అది రోకల బండ కింద అయితే మీలీపీడ్ కాంపోస్ట్ కానీ, ఎర్త్వామ్ తింటే ఎర్త్వామ్ క్యాస్టింగ్స్ కానీ, ఇంకా అలా బ్యాక్టీరియా బ్రేక్ డౌన్, ఫంగస్ బ్రేక్ డౌన్ చేసి ప్రతి చెట్టుకి అంటే ఎకరానికి వచ్చి ఒక 30-40 టన్నులు బయోమాస్ కన్జ్యూమ్ చేసి కనీసం 15-20 టన్నులు కాంపోస్ట్ తయారవుతుందండి. ఇంకా అంతకంటే నాకు తెలిసి ఒక ఎకరానికి ఎవ్రీ ఇయర్ ఒక 20 టన్నులు కాంపోస్ట్ వేస్తే ఏ పంటకైనా దానికి సరిపడదానికన్నా ఎక్కువ న్యూట్రియంట్స్ భూమిలోకి వెళ్తాయండి. అదే మనకు ఒక క్యాలిక్యులేషన్ కూడా ఉంది. ఎప్పుడైతే మన సాయిల్ ఆర్గానిక్ కార్బన్ నాకు తెలిసి చాలా వరకు చాలలో <0.5% ఉంది. బట్ అది కన్నా మనం ఈ ప్రయత్నాలను చేసుకుంటూ 1%, 2%, 3% తీసుకెళ్ళగలిగితే అసలు మనం చేలో మొక్క నాటికి బయటకు వస్తే పంట పండే పరిస్థితి వస్తుంది. కానీ అది చేయాలంటే దానికి వెనకాల చాలా కృషి ఉంది. అది చేయాలి. అండ్ ఇంకోటి ఇందాక చెప్పినట్టు ఈ కార్బన్తో పాటు మనం ఏ పంటలో అయినా సాధ్యంత వరకు సన్లైట్ని క్యాప్చర్ చేయాలండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మాకు కొబ్బరి ఉంది. కొబ్బరిలో మల్టిపుల్ క్రాప్స్ ఉన్నాయండి. ఏంటంటే అసలు సన్లైట్ కిందకి భూమికి తగలకూడదు నన్ను అడిగితే. ఆ సన్లైట్ మొత్తం ఆకుల మీద సాధ్యమైనంత వరకు ఆకుల మీద పడాలి. ఆ ఆకుల నుంచి ఫోటోసిన్సిస్ జనరేట్ చేసి అది ఎనర్జీ కింద మారి అది పళ్ళు, పూలు అన్నీ ఇవ్వాలి. ఇప్పుడు మా కొబ్బరి ఎగ్జాంపుల్ వస్తే పైన కొబ్బరి ఉందండి. ఆ కొబ్బరికి అక్కడక్కడ మిరియం కూడా బాకిస్తున్నాము. దాని కింద కోకో ఉంది, అక్కడక్కడ బొప్పాయి ఉంది, చుట్టుపక్కల బౌండరీస్ అరటి ఉంది, మధ్యలో పైనాపిల్ ఉన్నాయి, మధ్యలో అల్లం ఉంది. సో ఇలా ఎన్ని క్రాప్స్ అయినా వేయచ్చండి. ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్క సన్లైట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకొని సన్ నుంచి వచ్చి ఒక స్క్వేర్ ఫుట్, స్క్వేర్ మీటర్, ఒక స్క్వేర్ ఏకర్లోనో దేంట్లో అయినా దాంట్లో పడే సన్ ఎనర్జీని, సోలార్ ఎనర్జీని మొత్తం మనం క్యాప్చర్ చేయగలిగితే అంత ఎనర్జీని రీచ్ చేస్తాం. బేసిక్గా ఒక ఎకరంలో సోలార్ ప్యానల్స్ పెట్టినంత పని చేస్తున్నాం. అంత ఎనర్జీని రీచ్ చేస్తున్నాం. ఆ ఎనర్జీని మనం ఏ రూపంలో కన్వర్తుందంటే కొంత కొబ్బరికాయ అవుతుంది, కొంత కోకాయ అవుతుంది, కొంత మిరియం అవుతుంది, కొంత పైనాపిల్ అవుతుంది, కొంత అల్లం అవుతుంది, కొంత పసుపు అవుతుంది, కొంత బొప్పాయి అవుతుంది. సో వీటన్నిటికీ ప్రధానంగా మనం ఏంటంటే ఆ ఉండే సన్లైట్ రిక్వైర్మెంట్ని మనం అనలైజ్ చేసి ప్లాన్ చేసుకొని మల్టిపుల్ క్రాప్స్ వేస్తే ఆ సన్లైట్ భూమికి తగిలితే నష్టం అండి. సన్లైట్ డైరెక్ట్గా భూమి ఎక్స్పోజ్ అయితే నష్టం. అదే సన్లైట్కి ప్లాంట్స్ ఎక్స్పోజ్ అయితే ఇట్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్ టు అనదర్ ఫార్మ్ ఆఫ్ గుడ్ ఎనర్జీ. సో ఈ విధంగా ఎప్పుడు మన భూమిని మనం సారవంతం ఎలా చేస్తాము అంటే ఎక్కువ సన్లైట్ని క్యాప్చర్ చేసి అది ఆకులు అలముల రూపంలో మళ్ళీ తిరిగి భూమికి చేర్చగలిగితే అది భూమిని సత్తువ చేస్తుందండి. అది ఒక్కొక్క పంటకి ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు కొబ్బరి కోకో ఉందంటే ఒక రకం, ఆయిల్ పామ్ ఉందంటే ఒక రకం. ఇప్పుడు వరి పంట ఉంది మీరు అన్నట్టు, అక్కడ చెట్లు చేమలు ఎప్పుడు నిలబడి ఉండవు. దానికి మనం ఏం చేస్తున్నామంటే సీజన్కి స్టార్టింగ్ ముందు జనుము, జీలుగా, పిలిపెసలు కలిపి చల్లుతున్నాం. ఇంకా ఇన్ని రకాలు కలిపి చల్లవచ్చు. అవి మొత్తం సన్లైట్ని మళ్ళీ అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని అవి పెరుగుతాయి. అవి ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చాక మనం భూమిలో కలిపి దుంతున్నాం. సో అది ఒక రకంగా సన్లైట్ని, ఎనర్జీని క్యాప్చర్ చేసినట్టే. అలా మిర్చి ఉందనుకోండి, మిర్చి కూడా అంతే. పచ్చిరొట్టల ఎరువులు వేస్తున్నాను, ఆ పచ్చిరొట్ట ఎరువును భూమిలో కలిపి దుంతున్నాం. మళ్ళీ సాధ్యంతో ఎక్కువ కంపెనియన్ క్రాప్స్ వేస్తున్నాం. ఇప్పుడు కొన్ని క్రాప్స్ ఉంటాయి, కొంతమంది కంది మిర్చి వేస్తారు, కంది పత్తి వేస్తారు. అట్లా ఒక కాంబినేషన్ నాకు వర్క్ అయింది మీకు వర్క్ అవ్వాలని లేదు, మీకు వర్క్ అయింది నాకు వర్క్ అవ్వాలి.
ఖమ్మం డిస్టిక్లో అయింది, భద్రాచలం డిస్టిక్లో అవ్వదు, భద్రాచలం డిస్టిక్లో అయింది, ఆదిలాబాద్ డిస్టిక్లో అవ్వదు, ఆదిలాబాద్ అనేది కరీంనగర్లో అవ్వదు. ప్రతి ప్రతి ఊరు, ప్రతి పొలం యూనిక్ అండి. మన అవసరానికి తగ్గట్టు మనమే అనలైజ్ చేసుకొని మనమే పంటలను కానీ పంటల సరళిని కానీ పెట్టాలి. ఇప్పుడు ఆ, మిర్చికి ఒక రకమైన వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది, పత్తికి ఒక రకమైన వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది, కొబ్బరికి ఒక రకమైన వాటర్ రిక్వైర్మెంట్తో నాకు కొబ్బరి పండిందంటే మీకు పండాలని లేదు, మీకు బత్తాయి పండితే నాకు బత్తాయి పండాలి. సో మనం మన దగ్గర ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ కానీ సాయిల్ కండిషన్స్ కానీ కొన్ని సాయిల్స్ ఉన్నాయి వాటర్ని హోల్డ్ చేసుకుంటాయి, రేగడి నేలలు, వాటిలో మనం చెట్లు పెడితే మంచిగా రావు, కానీ వరి పెడితే బాగా వస్తాయి, చెరువు కింద భూములు కానీ. గరప నేలలు ఉంటాయి, వాటిల్లో ఆరుదలగా ఉంటాయి, వాటిల్లో ఒక రకమైన పంటలు బాగా వస్తాయి. సో ఇవన్నీ ఒక గైడెన్స్ ఒకరు ఎవరు కానండి, మనంతటా మనం అనలైజ్ చేసుకుని మన సాయిల్కి, మన వాటర్కి, మన ప్రాంతానికి ఏది సూటబుల్లో మళ్ళీ ఆ ఇంటర్ క్రాప్స్ కూడా అంతే రకంగా సూటబుల్ చేసుకుని మనం ప్లాన్ చేసుకోవాలి. కానీ అన్నిటికీ గమనించాలంటే మనం గమనించాలండి, మన దగ్గర ఏం పండుతుంది, ఎలా పండుతుంది. ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా ప్రాంతంలో అసలు ఒక్క అనేది ఎవరు వేయలేదు, కాకపోతే మా ఎదురుగుండా ఎవరో ఒక కడియం నుంచి 4 మొక్కలు తెచ్చి ఒక మొక్కలు నాటారు, రోడ్డు ఎమ్మట ఏదో క్రోటన్స్ మొక్కలాగా పామ్ ట్రీస్ లాగా నాటారు. అవి విపరీతంగా కాస్తున్నాయి. నాకు ఒక ఫ్రెండ్ షిమోగా డిస్ట్రిక్ట్ కర్ణాటక షిమోగాలో ఒక ఫ్రెండ్ ఉంటే వాళ్ళకి పంపించాను, మా దగ్గర ఇలా ఒక్క కాస్తున్నాయి, మీకు ఇలా కాస్తాయి అంటే మా దగ్గర కన్నా మీ దగ్గర బాగా కాస్తాయి అని చెప్పారు. సో అప్పుడు మనం దాన్ని కొబ్బరిలో ఇంటర్ క్రాప్గా ఒక 2 ఎకరాలు ప్రయత్నం చేసి చూసాం. సో అలా మనం గమనించే దృక్పథం మనకుంటే ప్రకృతి అన్నిటినీ నేర్పిస్తుంది, అన్ని చూపిస్తుంది మనకు. జస్ట్ వి షుడ్ బి ఓపెన్ టు లెర్న్ ఇట్ అంతే. ఇంతకుముందు చెప్పినట్టే మెయిన్ సాయిల్ ఎన్రిచ్మెంట్ కంటే మెయిన్ అసలు ఎన్నిసార్లు చెప్పినా తిప్పి చెప్పినా మళ్ళీ అదే చెప్తాము, ఆర్గానిక్ మ్యాటర్ షుడ్ గో టు సాయిల్. అది ఎంత 100 టన్నుల 1000 టన్నుల టన్ను కేజీ 1/2 కేజీ అని మన సాధ్యాసాధ్యాన్ని మనం పరిశీలించుకోవాలి తప్ప ఎంత ఆర్గానిక్ మ్యాటర్ భూమికి వెళ్తే అంత మంచిగా జరుగుతుందండి. అసలు మల్చింగ్ మనం సాయిల్ ఎప్పుడైతే కప్పుంచామో మల్చింగ్ చేసి ఉంచామో అది లైదర్ డెడ్ ప్లాంట్ రెసిడ్యూ మెటీరియల్తో కానీ గ్రీన్ మెన్యూర్తో కానీ లైవ్ మల్చింగ్ కానీ, అసలు మల్చింగ్ వల్ల బెనిఫిట్స్ చూడండి. ఎప్పుడైతే మనం సాయిల్ని ఒక లేయర్తో కప్పుంచామో మనం ఒంటిని మనం ఒక చొక్కాతో కప్పుంచినట్టు, సో దాంట్లో సాయిల్ ఎరోషన్ జరగదండి. ఫస్ట్ వర్షానికి నీరు పీల్చుకొని చక్కగా గుల్ల వస్తుంది భూమి. ఆ వర్షం నీరు పారదు కాబట్టి భూమిలోకి ఇంకుతాయి. ఎప్పుడైతే తేమ ఉంటుందో అక్కడ బ్యాక్టీరియా ఫంగస్ అన్నీ చేరతాయి. ఎప్పుడైతే సన్కి మనం సాయిల్ మల్చింగ్ వల్ల సాయిల్ ఎక్స్పోజ్ అవ్వలేదో, ఆ విపరీతమైన ఎండకి వేడి అవ్వదు, చలికాలంలో బాగా చల్లబడదు, ఇట్లా ఒక రెగ్యులేటెడ్ టెంపరేచర్ ఉంటుంది. సాయిల్ టెంపరేచర్ ఒక రెగ్యులేటెడ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఆ సాయిల్ టెంపరేచర్ రెగ్యులేటెడ్గా ఉందో అక్కడ అన్ని ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఫ్లరిష్ అవుతుందండి. వానపాము కానీ, రోకల బండి కానీ, ఇంకా ఫంగస్, బ్యాక్టీరియా, అన్ని ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ విల్ ఫ్లరిష్ దేర్ వెన్ ఇట్ హ్యాస్ సూటబుల్ క్లైమేట్ దేర్. అది మల్చింగ్తో వచ్చే ప్రధానమైన బెనిఫిట్ అండి. సాయిల్ కూడటం, ఆర్గానిక్ కార్బన్ కూడి సాయిల్ అమెండ్ చేస్తుంది. బట్ మల్చింగ్తో ఉండే బెనిఫిట్ ఏంటంటే అక్కడ ఒక నివాసాన్ని ఇప్పుడు మనం చెప్పుకునే బ్యాక్టీరియాలు, ఫంగస్, ఎర్త్వామ్స్ వీటన్నిటికీ ఒక నివాస యోగ్యంగా భూమిని మారుతుంది. అవన్నీ వచ్చినాయంటే అవి దాన్ని డీకంపోజ్ చేస్తాయి, లోనకి కిందకి బరియల్ చేస్తాయి, అక్కడ సో నీరు ఇంకుద్ది, తేమ ఆగుద్ది, తక్కువ. ఇప్పుడు బాగా మల్చింగ్, ఇప్పుడు మా కొబ్బరి తోటలో హెవీగా మల్చింగ్ చేస్తామండి. మండు వేసవిలో కూడా పక్కన వాళ్ళు 4-5 తళ్ళు పెడితే మనం ఒక తడి పెడతాం. అంటే మన పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేస్తే మల్చింగ్ వల్ల వాటర్ రిక్వైర్మెంట్ కొబ్బరి లాంటి ఎక్కువ వాటర్ అవసరమైన పంటల్లో కూడా 20% తగ్గించగలిగాము. అసలు మేమైతే కొబ్బరిలో జూన్లో తొలకరి వర్షం పడ్డ దగ్గర నుంచి ఇంచుమించు డిసెంబర్లో నవంబర్ అక్టోబర్లో వర్షాలు పోతాయి. డిసెంబర్ వరకు అసలు ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా పెట్టాము. డిసెంబర్ నుంచి ఎప్పుడైతే వర్షాలు తగ్గుతాయో 1 రోజులకు పోతాడో 2 నెలలకు పోతాడో అట్లా మోటార్ వదులుతాం. అది నేను చెప్పొచ్చేదంటే ఎప్పుడైతే మనం మల్చింగ్ చేస్తామో సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ని భూమిని కప్పించుతామో అక్కడ ఉండే వాటర్ రిక్వైర్మెంట్ కూడా నాకు తెలిసి 10-20%కి పడిపోతుంది. సో మోర్ క్రాప్ లెస్ డ్రాప్ ఈ నిదానాలు ఇవన్నీ మనం మల్చింగ్తో అటెండ్ చేయొచ్చు. అండ్ మళ్ళీ చెప్పినట్టే ఎప్పుడైతే టెంపరేచర్ రెగ్యులేటెడ్గా ఉంటుందో అక్కడ అన్ని ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఫ్లరిష్ అవుతుంది. భూమిని మళ్ళీ కొల్లబారు. ఒక ఎర్త్వామ్ అక్కడ ఉందనుకోండి,
అది పైకి కిందకి తిరుగుతా ఒక ఎర్త్వామ్ ఛానల్స్ చేస్తుంది భూమిలో. ఆ ఎర్త్వామ్ ఆర్గానిక్ మ్యాటర్ డీకంపోజ్ చేయటం. మంచి వర్షం పడ్డప్పుడు అది చేసే పాత్వేల్లో వాటర్ భూమిలోకి ఇంకుద్ది. అక్కడ మళ్ళీ మనం నెక్స్ట్ క్రాప్ ఏదైనా పంట వేస్తే అది వెళ్ళిన దారిలో, ఆ బరియలు చేసిన దారిలో దాని వేరు తేలిగ్గా భూమిలోకి వెళ్ళదు. సాయిల్ ఇప్పుడు మనం దున్నితే ఒక పైన ఒక 4 అంగుళాలు 5 అంగుళాలు దున్నుతాం. కానీ ఎర్త్ వామ్స్ కానీ ఇవన్నీ ఉండటం వల్ల 10 అంగుళాలు 4 అడుగులు 5 అడుగులు పైన మనకి సాయిల్ గుల్లబారుతుంది. సో భూమి కూడా గుల్లబారి పంట బాగా పండుతుంది. మల్చింగ్ కూడా అండి ఇప్పుడు 2 రకాలు. కొన్ని క్రాప్స్, అన్ని క్రాప్స్లో మళ్ళీ సేమ్ అప్రోచ్ పనిచేయదు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంతకుముందు కొబ్బరి, కోకో, ఆయిల్ పామ్, మామిడి తోటల్లో కొబ్బరి, కోకో, ఆయిల్ పామ్ తోటలో ఒక రకం, మామిడి తోటలు ఉన్నాయంటే ఒక రకంగా చాలా వచ్చే ఎండాకులు కానీ లేకపోతే దాంట్లో జనుము పిల్లి పెసర ఉలవ లాంటివి వేయటం, ఆ వచ్చిన పంట వ్యర్థాలని భూమికి అందించడం, అదొక అప్రోచ్. మళ్ళీ ఈ వరి పొలం లాంటివి ఉన్నాయంటే మళ్ళీ సేమ్ ఇందాక చెప్పినట్టే పచ్చి రొట్టెలు కానీ అజోలా అని ఒకటి ఉంటుంది. అజోలా అంటే వరి వ్యవసాయం చేసే వాళ్ళకి అజోలా చాలామంది తెలిసి ఉంటుంది, కాకపోతే సాధ్యపడదని వెయ్యము. బట్ ఒక గుప్పిడు అజోలా తెచ్చి ఒక మడిలో వేస్తే అది మన వరి పొలం అయిపోయేసరికి నాకు తెలిసి ఒక 4-5 టన్నులు అవుతుందండి. ఎకరానికి సుమారు 4-5 టన్నులు అవుతుంది. దానికి అనుకూలమైన వాతావరణం ఉంటే 4-5 టన్నులు అజోలా తయారవుతుంది. అది భూమికి అట్మాస్ఫియర్, అజోలా ఏం చేస్తుందంటే అట్మాస్ఫియర్ నైట్రోజన్ ఫిక్స్ చేసి ప్లాంట్కి అందిస్తుంది. మళ్ళీ అది కుళ్ళిపోయాక నెక్స్ట్ క్రాప్ బలం అవుతుంది. అలా మనం ఎంతసేపు ఫోకస్ షుడ్ బి, మన ఫోకస్ మొత్తం భూమికి ఎంత సేంద్రియ పదార్థం ఏ రూపంలో అయినా అవ్వచ్చు, ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రకంగా అవ్వచ్చు, సాధ్యమంత వరకు సేంద్రియ పదార్థం అందించడం మీద మనం ఫోకస్ చేస్తే మన సాయిల్ అంత ఫాస్ట్గా జీవం అంత అంత ఫ్లరిష్ అవుతుంది. ఎప్పుడైతే సాయిల్ బలం చేరుతుందో సాయిల్కి, దాంట్లో వేసే ప్రతి పంట బాగా పండుతుంది. ఇంకా ఈ సాయిల్ హెల్త్లో ప్రధానమైన పాత్ర మనం లాస్ట్ బట్ లీస్ట్ అన్నట్టు మెయిన్ వచ్చి యానిమల్స్ అండి. ఇవన్నీ మనం ఈ మల్చింగ్, రెసిడ్యూస్ ఇవన్నీ చేస్తున్నాం, కానీ ఈ జీవామృతం లాంటి ఒక కెటలిస్ట్, జీవామృతం అనేది ఒక కెటలిస్ట్, ఆవు పేడ మూత్రంతో తయారు చేసిన జీవామృతం లాంటి వేయగలిగితే 2 సంవత్సరాల్లో అయ్యే డీకంపోజిషన్ 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు. సో యానిమల్స్ని ఎప్పుడైతే వ్యవసాయానికి ఇంటగ్రేట్ చేసామో ఆ ఆవు కడుపులో ఉండే బ్యాక్టీరియా పేడ రూపంలో మనకు వస్తుంది. ఆ పేడని మనం తీసుకెళ్లి చేలలో వేస్తే ఈ సేంద్రియ పదార్థంతో పాటు అవి అక్కడ ఫ్లరిష్ అయ్యి, ఈ బ్యాక్టీరియా ఆవు పేడలో ఉండే బ్యాక్టీరియా మనం చేలోకి ట్రాన్స్ఫర్ అయ్యి, ఆ చేలో ఉండే ఈ సేంద్రియ పదార్థం మళ్ళీ ఆకులు అలములు ఇవన్నీ మట్టలకి, ఎంతసేపు నేను ఈ మట్టల గురించి చెప్తాను, సేంద్రియ పదార్థం గురించి చెప్తాను, వాటిని డీకంపోజ్ చేస్తూ అక్కడ సాయిల్ని ఎన్రిచ్ చేస్తాయి. మీరు అనొచ్చు, ఆవు పేడలో ఉండే బ్యాక్టీరియా మనం వేసినా అక్కడ సేంద్రియ పదార్థం లేదనుకోండి, అసలు అది తిని బతకడానికి ఏమీ లేనట్టు. అక్కడ శుభ్రంగా దున్నేసి పక్కలు తీసి భూమిని మొత్తం చంపేసి అక్కడ టన్ను పేడ వేస్తే దాంట్లో ఆవు పేడలో ఉండే బ్యాక్టీరియా ఏం తిని బతుకుద్దండి? ఆవు పేడలో ఉండే ఏ బ్యాక్టీరియాకైనా, ఎర్త్వామ్కైనా, నెమటోడ్కైనా, మళ్ళీ దేనికైనా, రోకలి బండికైనా, అది తింటాకి ఏదైనా ఆర్గానిక్ మ్యాటర్ కావాలి. ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నప్పుడు ఇవన్నీ వేస్తే చాలా ఫాస్ట్గా డీకంపోజిషన్ జరుగుతుంది. మనం వేయకపోయినా ఆర్గానిక్ మ్యాటర్, సూటబుల్ ఎన్విరాన్మెంట్ ఉంటే అన్నీ అక్కడికి వచ్చేస్తాయి. సో ఆవు కూడా వీటన్నిటితో పాటు అంతే ప్రాధాన్యం. ఆవు పేడలో ఉండే బ్యాక్టీరియాని, ఫంగస్ని ఇవన్నీ మన పూర్వీకులు ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపు చల్లేవారు. ఎందుకంటే దాంట్లో ఉండే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్, యాంటీ బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియాని చంపి గుడ్ బ్యాక్టీరియా సర్వైవ్ అవ్వగలరు. అదే మనం జీవామృతం రూపంలో చేనికేస్తే అక్కడ ఆ బ్యాక్టీరియా చెడును చంపేసి మంచి ఫ్లరిష్ అవుతుంది. ఇంకా చాలా రిచ్గా డీకంపోజిషన్ ప్రాసెస్ని చాలా ఫాస్ట్ యాక్సలరేట్ చేస్తుంది. ఇంకా ఆవు నుంచి వచ్చే ఇన్పుట్స్తో కషాయాలు, పెస్ట్ కంట్రోల్ నెక్స్ట్ టాపిక్లో చెప్పుకుందాం. సో ఈ సాయిల్ హెల్త్ మట్టికి అలా ఆవు పేడ కూడా బలమే, కానీ ఆ పేడలో ఉండే బ్యాక్టీరియాకి ఇంకా మన సేంద్రియ పదార్థం ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా డీకంపోజిషన్ జరుగుతుంది. ఈ ఆవు పేడలో ఉండే బ్యాక్టీరియా ఒక కెటలిస్ట్ అండి. కెటలిస్ట్ అంటే మనం ఈ కెమికల్లో చిన్న కెమిస్ట్రీ చదువుకుంటాం. ఆ ఒక ప్రాసెస్ని చాలా ఫాస్ట్గా చేస్తుంది. 2 రోజుల్లో, 1 నెల, 2 నెలలు, 3 నెలలు జరిగే ప్రాసెస్ని 2 రోజులకో, వారానికో, 10 రోజులకో తగ్గిస్తుంది. అంతే కదా, కెటలిస్ట్ అంటే చాలా ఫాస్ట్గా ఇనిషియేట్ చేస్తుంది, ప్రాసెస్ని కంప్లీట్ చేస్తుంది. సో ఆవు పేడలో ఉండే బ్యాక్టీరియా జీవామృతం రూపంలో అవ్వచ్చు, కానీ పశువుల ఎరువు రూపంలో మనం ఇచ్చినప్పుడు ఈ డీకంపోజిషన్
ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని చాలా ఫాస్ట్గా యాక్సలరేట్ చేసి చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాను. సరే, ఇంత ఎన్ని సాయిల్ బెనిఫిట్స్, సాయిల్ని ఎలా ఎన్రిచ్ చేయాలో చూసాము. అసలు సాయిల్ హెల్దీగా ఉంటే రైతుగా నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, సొసైటీకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఎప్పుడైతే సాయిల్ హెల్తీగా ఉండి దాంట్లో అన్ని రకాల పోషకాలు ఉన్నాయో, దాంట్లో పెరిగే మొక్క అంతే హెల్దీగా పెరుగుతుంది. ఆ మొక్కకు కాసే గింజ కానీ, ఆ మొక్కకు కాసే కాయ కానీ అంతే హెల్దీగా ఉంటుంది. ఆ కింద 4 మెతుకులైనా హెల్దీగా తింటే దాంట్లో ఉండే ప్రతి న్యూట్రియంట్, సాయిల్లో ఉండే న్యూట్రియంట్ మొక్కకు వస్తుంది, మొక్క నుంచి ఆ పండుకు వస్తుంది, ఆ పండు నుంచి మనకు వస్తుంది. సో మనం ఫుడ్ తిన్నామంటే కడుపు ఉంటుందండి, కానీ మన బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇవాళ మీట్ అవ్వట్లేదు. ఇవాళ ఉన్న మోడర్న్ డే డిసీజ్ అన్నిటికీ కారణం, ప్రధానమైన కారణం మనం తినే ఫుడ్ న్యూట్రియంట్ రిచ్ కాదు. ఒక 50 ఏళ్ళ నాడు ఒక టమాటానో వంకాయ తింటే వచ్చే మెగ్నీషియం, బోరాన్, జింక్, వాట్ ఎవర్ ట్రేస్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఇవాళ 2 కేజీలు వంకాయలు తిన్నా కూడా రావట్లేదండి. అంటే నేను ఇంచుమించుగా సుమారుగా చెప్తున్నాను, ఈ కరెక్ట్గా టర్మ్స్ కాదు, బట్ ఐడియా కోసం చెప్తున్నాను. సో ఎప్పుడైతే మనం మళ్ళీ సాయిల్ రీజనరేట్ చేసి సాయిల్ హెల్త్ మీద ఫోకస్ చేసామో అక్కడ వచ్చే పంట బాగుంటుంది, ఆ పంట నుంచి వచ్చే గింజ బాగుంటుంది, ఆ గింజ తిన్నా మనం బాగుంటాం. సో మళ్ళీ వెనక్కి రివర్స్ అవుతాం. 2 కేజీలు వంకాయలు తింటే వచ్చే న్యూట్రియంట్స్ ఒక వంకాయ తింటేనే వస్తాయి. సో మనం ఫుడ్ తక్కువ తిన్నా, కొంచెం తిన్నా మనకు బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్, అన్ని మినరల్స్, అన్ని విటమిన్స్ ఆటోమేటిక్గా మనకు అంతే. అసలు మీరు ఒకటి గమనించారా, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఇస్తారు, జింక్ అంటారు, బోరాన్ అంటారు, మెగ్నీషియం అంటారు, లేకపోతే మాల్బిడియం, ఇంకా మనకు తెలిసిన ఎలిమెంట్స్ ఇంకా ఈ పీరియాడిక్ టేబుల్లో యాడ్ చేస్తూనే ఉన్నారు టేబుల్స్. నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న నుంచి ఇప్పటికి ఇంకా కొత్తవి 4 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒకటి యాడ్ చేస్తున్నారు. అండ్ నాకు తెలిసి ఈ మానవ సమాజం ఉన్నంత అన్ని రోజులు ఇంకా యాడ్ చేస్తూనే ఉంటారు, ఎందుకంటే మనం ఒకటి కనుక్కుంటున్నాం. ఇన్ని ఎలిమెంట్స్ వీటన్నిటికీ మనం మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వేసుకున్న, సిరప్ వేసుకున్న, ఇంకా ఇంజక్షన్ చేసుకున్న మొక్కను అన్నిటికీ మూలం భూమి అండి. అది భూమిలో ఉండే న్యూట్రియంట్సే మనకి ఏ రూపంలో ఇస్తున్నారు, ట్యాబ్లెట్ రూపంలో కానీ, ఇంజక్షన్ రూపంలో కానీ, సిరప్ రూపంలో కానీ. బట్ మనం ఎప్పుడైతే భూమిని బాగా చూసుకొని భూమిని పెంపొందించామో ఆ కింద ఉండే లోవర్ లెవెల్స్లో ఉండే న్యూట్రియంట్స్ పైకి వస్తాయి. ఎర్త్వార్మ్ యాక్టివిటీ అవ్వచ్చు, లేకపోతే రీసైక్లింగ్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ అవ్వచ్చు, లోతుల్లోంచి పైకి వస్తాయి. ఆ ఎర్త్వార్మ్స్ కానీ, ప్లాంట్ రూట్స్ కానీ మనకి మైనింగ్ చేస్తాయి. ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను. అసలు మనకి ఎందుకు ఇదివరక ఒక మనిషి 100 కేజీల బస్తా లిఫ్ట్ చేసేవారు, నాకు తెలిసి ఒక 30-40 ఇయర్స్ బ్యాక్, ఒక 25 ఇయర్స్ బ్యాక్. కానీ ఇవాళ ఉన్న మనిషి ఒక 25 నుంచి ఒక 50 కేజీస్ బ్యాగ్ లిఫ్ట్ చేయలేకపోతున్నారు. వాళ్ళకున్న ఆ రోజుల్లో ఫుడ్ అనేది స్కేర్ రిస్క్. 3 పూట్ల ఫుడ్ దొరకడం అనేది ఒక లగ్జరీ. కానీ వాళ్ళ ఫుడ్కి చాలామందికి ఇబ్బంది లేదు, ఫుడ్ తింటున్నాం, కానీ వాళ్ళ ఒక పూట తిన్నా వచ్చే న్యూట్రియంట్, ఎనర్జీ, సత్తు ఆ ఫుడ్లో ఉంది. బట్ ఇవాళ లేదు. ఎందుకంటే అండి, వాళ్ళ ఈ కెమికల్స్ అన్నీ లేనప్పుడు మనం చెప్పుకున్నట్టు ఈ అన్ని మంచి ప్రాక్టీసెస్లో 15 అడుగుల నుంచి ఒక ఎర్త్వార్మ్ ఒక చిన్న క్యాస్టింగ్లో తెచ్చి పైకి వేస్తా, అలా 100 క్యాస్టింగ్స్ వేసినప్పుడు ఆ కింద తిన్న సేంద్రియ పదార్థం నుంచి పైకి వచ్చినప్పుడు దాంట్లో డిఫరెంట్ ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటాయి. మెగ్నీషియం, బోరాన్, జింక్, ఇవన్నీ లైక్ ఆ లిస్ట్ గోస్ ఆన్. అది మొక్కకు అందుతుంది, ఆ మొక్క నుంచి ఫ్రూట్ నుంచి మనకు అందుతుంది. మనం ఎప్పుడైతే కెమికల్స్ మొదలెట్టి పై లేయర్లో ఉన్న భూమిలో ఉన్న జీవాన్ని మొత్తం చంపేసాము, కిందకి వెళ్ళి తెచ్చి మైనింగ్ చేసే రిసోర్సెస్ మొత్తం పోయినాయండి. ఆ పైన ఉన్న 1-2 ఇంచెస్ 3 ఇంచెస్లో ఉన్నవి గత 10 ఏళ్లలో మనం వాడేసాము. ఇంకా ట్రేస్ ఎలిమెంట్స్ లేవు అక్కడ, ఏమీ దాంట్లో మైక్రో న్యూట్రియంట్స్ ఏమీ లేవు. అవి మొత్తం గత ఈ కెమికల్స్ మొదలెట్టాక 10-15 ఏళ్లలో మొత్తం వాడేసాము, ఉన్న ఆల్మోస్ట్ 0% అయిపోయింది. సో ఎప్పుడైతే ఎర్త్వార్మ్స్ అవన్నీ ఉన్నాయి కింద నుంచి తెచ్చాయి, ఇప్పుడు ఆ ఎర్త్వార్మ్స్ మనం చంపేస్తాం ఈ పురుగు మందులని, కలుపు మందులని, చెదరం వేసి. అవి కిందకి వెళ్ళి తేటలేదు, మన సాయిల్లో లేదు. సరే, మనం వేస్తే కొంతమంది రైతులు జింక్ వేస్తారు, మెగ్నీషియం వేస్తారు, బోరాన్ వేస్తారు, కానీ మనకు తెలియని ట్రేస్ ఎలిమెంట్స్ వందల్లో ఉంటాయండి. సరే, సైన్స్ ఇవాళ క్లెయిమ్ చేయొచ్చు, వీ నో ఆల్ ట్రేస్ ఎలిమెంట్స్, అన్ని మైక్రో న్యూట్రియంట్స్ తెలుసు అని. బట్ ఇంకా యాడ్ చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల రీసెర్చ్ తర్వాత కూడా 4 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఇంకా ట్రేస్ ఎలిమెంట్స్ అని కొత్త యాడ్ చేస్తున్నారు పీరియాడిక్ టేబుల్. సో అవన్నీ ఇదివరకు ఉండేవి, బట్ అవన్నీ పోయి మంచి సాయిల్ రావాలంటే మనం గుడ్ ప్రాక్టీస్ ఎప్పుడైతే సాయిల్ రీజనరేట్ చేస్తామో మళ్ళీ ఎర్త్వార్మ్స్ వస్తాయి, రోకల బండ్లు అన్నీ వస్తాయి.
మళ్ళీ అవి కిందకి వెళ్ళి ఆ న్యూట్రియంట్స్ని పైకి తెస్తాయి. అవి పైకి తెచ్చిన న్యూట్రియంట్స్ ప్లాంట్కి అందుతాయి, ఆ ప్లాంట్ నుంచి ఫుడ్ నుంచి మనకు అందుతాయి. మనం మళ్ళీ సేమ్ థింగ్, ఒక వంకాయ తింటే మళ్ళీ అన్ని న్యూట్రియంట్స్ వస్తాయి, మనం బాడీ రీజనరేట్ అవుద్ది, మన బాడీ శక్తిని రెసిస్టెన్స్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. సో ఎన్నిటికీ మూలం గుడ్ సాయిల్ అండి. హ్యూమన్ హెల్త్, నేల తల్లి ఆరోగ్యమే మన ఆరోగ్యం. నేల తల్లి ఆరోగ్యంగా ఉంటే హ్యూమన్ రేస్ కానీ, లేకపోతే పశుపక్షాదులు కానీ అన్నీ హెల్తీగా ఉంటాయి. సింపుల్ వర్డ్, నేల తల్లి ఆరోగ్యమే మన ఆరోగ్యం. అది మనం రైతుగా మనం ఏం చేస్తున్నాము ఆ నేల తల్లి కోసం అనేది మనం ఆలోచించుకోవాలి. మన నేల తల్లి ఆరోగ్యంగా ఉంటే మన పంట బాగుంటుంది, మన పంట బాగుంటే మన పండించిన పంట తిన్న జనం బాగుంటారు, వాళ్ళ ఆలోచనలు బాగుంటాయి, సమాజం బాగుంటుంది. అన్నిటికీ మూలం మళ్ళీ మంచి సాయిల్ అండి. మీకు ఎంతసేపు చెప్పినా అయితే చెప్తుంటాను, ముందుకెళ్తాను. సో మళ్ళీ న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ వస్తుంది. సాయిల్ హెల్త్ ఎప్పుడైతే మనకి పెరిగిందో తక్కువ ఇన్పుట్తో, తక్కువ పెట్టుబడితో మంచి పంట పండుతుందండి సాయిల్ హెల్త్ ఉన్నప్పుడు. సో రైతుకి పని తేలిగ్గా అవుతుంది. మనం ఇన్పుట్స్ చాలా తక్కువ ఇవ్వాలి, జీవామృతం కానీ, ఇంకే ఎరువు కానీ, పశువుల ఎరువు కానీ, లేకపోతే పంచిగవి ఏదైనా సాయిల్ ఎన్రిచ్ అయితే మనం ఇచ్చే ఇన్పుట్స్ తగ్గించుకోవచ్చు, పంట బాగా పండుతుంది. సో మనకి ఖర్చు తక్కువ, దిగుబడి ఎక్కువ, లాభం ఎక్కువ. ఇదే ఇంతకుముందు చెప్పినట్టు నాకు కొబ్బరి కోక ఒక 7 ఎకరాలు ఉందండి. దాంట్లో నేను ఒక 7-8 ఏళ్ల క్రితం మొదలెట్టినప్పటి నుంచి ఇదే సేంద్రియ పదార్థం మీద ఫోకస్ చేశాను. గత 3 ఏళ్ల నుంచి ఆ 7 ఎకరాల కొబ్బరి కోకకి ఒక వాటర్ తప్ప 2-3 సార్లు జీవామృతం, పంచగవ్య, ఫిష్ ఎమినస్ ఇలాంటివి స్ప్రే చేస్తాం. ఇవి తప్ప, దానికి వాటర్ తప్ప, సన్లైట్ తప్ప నేను ఎటువంటి ఇన్పుట్ ఇవ్వట్లేదండి. దాంట్లో వచ్చి చెత్తను కూడబెడుతున్నాను ఎఫెక్టివ్గా. కానీ కొబ్బరి చుట్టుపక్కల కెమికల్ రైతుల కన్నా 30-40% మంచి దిగుబడి వస్తుంది. కోకో కూడా 30-40% దిగుబడి వస్తుంది వితౌట్ ఎనీ ఇన్పుట్. మనం ఏం చేసామంటే ఆ సాయిల్ని చూసుకున్నాం, జాగ్రత్తగా సాయిల్ని బిల్డ్ చేసుకున్నప్పుడు ఏటికేడు పెరుగుతుందండి. మనం పంట తీసినా ఆ పంట వ్యర్థాలను భూమికి చేస్తే సాయిల్ ఎన్రిచ్ అవుతుంది, ఏటికేడు దిగుబడులు పెరుగుతున్నాయి, మన శ్రమ, మన పెట్టుబడి, మన ఇన్పుట్స్ తగ్గుతున్నాయి. సో సాయిల్ హెల్త్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో మన శ్రమ, ఈ పెట్టుబడి, ఇన్పుట్స్ అన్నీ తగ్గిపోతుంటాయి. అది ఒకటి గమనించాలి. సాయిల్ హెల్త్ ఎప్పుడైతే ఉందో ఆ సాయిల్ హెల్త్లో అక్కడ మంచి సాయిల్లో పెరిగే మొక్క, దానికి అన్ని న్యూట్రియంట్స్ అందుతాయి. అన్ని న్యూట్రియంట్స్ అందినప్పుడు దానికి తెగుళ్ళని కానీ, పురుగులు కానీ తట్టుకునే శక్తి పెరుగుతుంది. సో రైతుకి శ్రమ తగ్గుతుంది, తెగులు పురుగులు లేకపోతే వాళ్ళ వ్యవసాయం చాలా తేలిక అవుతుందండి. సో మన మొక్కకి మనం సాయిల్ ద్వారా మంచి న్యూట్రిషన్ అందిస్తే అది హెల్తీగా పెరుగుతుంది, దానికి ఇమ్యూనిటీ పెరుగుతుంది, దానికి తెగులు కానీ, పురుగు కానీ తక్కువ వస్తుంది. సో మనకు శ్రమ కానీ, మనం మళ్ళీ పని కానీ తగ్గుతుంది, దిగుబడి బాగుంటుందండి. అది మళ్ళీ సాయిల్ హెల్త్తో రిలేషన్. ఎప్పుడైతే ఈ సాయిల్ హెల్తీగా ఉందో ఎర్త్వార్మ్ యాక్టివిటీ కానీ, ఈ బయోలాజికల్ యాక్టివిటీ ద్వారా సాయిల్ని వాటర్ హోల్డ్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. వాటర్ని భూమిలోకి ఇంకింపు చేయొచ్చు, వాటర్ హార్వెస్టింగ్ అంటున్నాం. ఒక పర్సెంట్ హ్యూమస్ ఉంటే ఒక సాయిల్లో, దాని కెపాసిటీ, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ 1,70,000 లీటర్లు ఎంతో ఈ మధ్య చదివాను. 1% ఆర్గానిక్ మ్యాటర్ కానీ మనం సాయిల్కి యాడ్ చేసి పెంచగలిగామంటే 1 ఎకరంలో 1,00,000 లీటర్లో 2,00,000 లీటర్లో సుమారు అవి వేరీ అవుతూ ఉంటాయి. ఆ మాయిశ్చర్ని హోల్డ్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. ఇమాజిన్ మనం సాయిల్ ఆర్గానిక్ కార్బన్ కానీ ఒక 10 ఏళ్ళు తిప్పలబడి 5-6 చేర్చామనుకోండి, అది ఆ 5% అంటే ఇంచుమించు 10 లక్షల లీటర్లు ఒక ఎకరంలో మనం హోల్డ్ చేసుకోవచ్చు వాటర్. ఇవన్నీ ప్రాక్టికల్గా నాకు కరెక్ట్ అవ్వచ్చు, నెంబర్ థియరిటికల్ కాన్సెప్ట్స్, బట్ వాస్తవం కూడా అంతే. పక్క రైతు 10 తడులు పెడితే మనం 1 తడి పెడితే సరిపోతుంది. అక్కడ మన శ్రమ తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుంది. ఇంకా సమాజానికి ఇదన్నిటితో పాటు రైతుకి మంచి పంట, సమాజానికి మంచి ఫుడ్. సో మన సాయిల్ని మనం పెంచుకుంటూ మంచి దిగుబడి, సమాజానికి మంచి ఫుడ్ ఇస్తాం. సో మంచి సాయిల్ ఉంటే సర్వేజన సుఖినో భవంతు లాగా అన్నీ బాగుంటాయండి. నెక్స్ట్ ఇది సాయిల్ హెల్త్ అండి. సాయిల్ హెల్త్ గురించి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను నెక్స్ట్ ఈ మిగతా టాపిక్స్ కూడా అయ్యాక రిప్లై చేస్తాను. నాకు తెలిసి సాయిల్ హెల్త్ గురించి చాలా వరకు కవర్ చేసా అనుకుంటున్నాను.
మీకు ఏమన్నా క్వశ్చన్స్ అండ్ క్లారిఫికేషన్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి సాయిల్ గురించి. ఇది నెక్స్ట్ 2 టాపిక్ పెస్ట్ కంట్రోల్ అండ్ వీడ్ కంట్రోల్ అయిపోయాక సాయిల్ హెల్త్ గురించి మాట్లాడతాం. ఎందుకంటే సాయిల్ హెల్తే అన్నిటికీ మనం దాని గురించి మనం క్వశ్చన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంకా పెస్ట్ అండ్ పురుగులు తెగుళ్ళకి ఈ సేంద్రీయ వ్యవసాయంలో ఎలా నియంత్రించాలి, ఎలా కంట్రోల్ చేయాలి. మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టండి, సాయిల్ ఎప్పుడైతే హెల్దీగా ఉందో అక్కడ పెరిగే మొక్క కానీ పంట కానీ చెట్టు కానీ అన్నీ హెల్దీగా ఉంటాయి. అది హెల్దీగా ఉంటే దానికి ఇమ్యూనిటీ బాగుంటుంది, పెస్ట్ రెసిస్టెన్స్, డిసీజ్ రెసిస్టెన్స్ బాగుంటాయి. సో సాయిల్ హెల్దీగా ఉంటే 75 to 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఏది తెగుళ్ళు కానీ పురుగులు కానీ తగ్గిపోతుంది. నేను గమనించండి, నేను ఫస్ట్ సంవత్సరం వరి పెట్టినప్పుడు వరికి ఉన్న ప్రతి సమస్య వచ్చిందండి, ప్రతి పురుగు వచ్చింది, ప్రతి తెగులు వచ్చింది. నాకు ఆ 120 రోజుల్లో 150 రోజుల్లో నారుమడిలో పురుగు వచ్చింది, నారుమడిలో తెగులు వచ్చింది, ఊడ్పేసాక వచ్చింది. అన్ని అసలు మన ఒక రైస్ గురించి ఒక బుక్ చదువుతుంటే దాంట్లో ఉండే పురుగులు తెగుళ్ళు అన్నీ వచ్చినాయి నాకు ఫస్ట్ సంవత్సరంలో. రెండో సంవత్సరానికి 50% పడిపోయింది. థర్డ్ ఫోర్త్ ఇయర్కి అసలు నాకు తెలిసి చాలా తక్కువ, ఒక దోమ, అది డిఫరెంట్ టాపిక్ కాబట్టి చెప్తాను. అవి తప్ప పెద్ద తెగుళ్ళు పురుగులు ఏం రావట్లేదండి. సో సాయిల్ ఎప్పుడైతే హెల్త్గా ఉందో అక్కడ పెరిగే మొక్క హెల్తీగా ఉంటుంది, దానికి రెసిస్టెన్స్, టాలరెన్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు కొన్ని గాలివాటంగా వచ్చే పురుగులు, బయట నుంచి వచ్చే పురుగులు ఇవన్నీ ఉంటాయి. అసలు మీరు ఎప్పుడైనా గమనిస్తే స్టడీ చేయండి, బ్రిక్స్ లేయర్ అని ఒక లీఫ్ పైన ఒక లేయర్ ఉంటుందండి. కంప్లీట్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ వచ్చిన ఫుడ్ ప్లాంట్కి వచ్చే ఆకు మీద ఆ లేయరు థిక్గా ఉండటం వల్ల పురుగులు తింటానికి ఇష్టపడవు. దాన్ని బ్రిక్స్ అంటారు, బ్రిక్స్ లేయర్ అంటారు. అది కొంచెం ఇంకా డీటెయిల్గా స్టడీ చేయండి మీకు కావాలి. అది ఎలా వస్తుందంటే సాయిల్కి హెల్దీ సాయిల్ ఉన్నప్పుడు ప్లాంట్కి అది వస్తుందండి. అండ్ మనం చేలో ఎప్పుడైనా హెల్దీ ఎకోసిస్టమ్ మెయింటైన్ చేయాలి. పురుగులు తెగుళ్ళు కంట్రోల్ చేయాలంటే హెల్దీ ఎకోసిస్టమ్ మెయింటైన్ చేయాలి. హెల్దీ ఎకోసిస్టమ్ ఉంటే అక్కడ అన్ని రకమైన ఒక ఎకాలజీ డెవలప్ అవుతుందండి. ఇప్పుడు వరిలో మనం పురుగు మందులు, కెమికల్స్ వాడినప్పుడు దాంట్లో మన తెగుళ్ళు, మనం పంటకు హాని చేసే పురుగులతో పాటు పంటకి మేలు చేసే పురుగులు కూడా ఉంటాయి. స్పైడర్స్, సాలి పురుగులు, అక్షంతర పురుగులు, లేడీ బగ్స్, లేస్ వింగ్స్ అంటారు. ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఒక చెడు చేసే పురుగు ఉంటే 10 చెడు చేసే పురుగులు ఉంటే దానికి ఒక మంచి పురుగు ఉంటుంది. సో అది పెట్టే గుడ్లని, లార్వాల్ని ఎరువు తింటూ ఉంటుంది. సో అలా మనకు తెలియకుండానే నేచర్ విల్ డూ పెస్ట్ కంట్రోల్ ఫర్ అస్. ఆటోమేటిక్గా ఆ పురుగులు అవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. నేను గత 2 ఏళ్ల నుంచి చూస్తున్నాను, మా వరి పొలంలో ఒక 20 సెంట్లు 30 సెంట్లు మడి ఉంటే అసలు ప్రతి మొక్కకి 3-4 సాలిగూళ్ళు ఉంటాయండి. మనకి ఎప్పుడైతే ప్రతి మొక్కకి 3-4 సాలిగూళ్ళు ఉంటాయి. అన్ని సాలిపురుగులు, స్పైడర్స్ ఉన్నప్పుడు అసలు మనం పెస్ట్ కంట్రోల్ చేయవసరం. ఆటోమేటిక్గా అది వెళ్ళి ఎక్కడ చిన్న ఆకు సందులో ఉన్న, మొదల్లో ఉన్న, భూమిలో ఉన్న, కింద ఉన్న, పైన ఉన్న, అది వెళ్ళి అక్కడికి వెళ్ళి దాని కడుపు కాలితే ఆ స్పైడర్కి అది ఎక్కడున్నా వెంటాడి ఆ పురుగుని తింటుంది. ఆ పురుగు గుడ్లు తింటుంది, ఆ లార్వాలు తింటుంది. అలాగే మనకు తెలిసిన పురుగులు మళ్ళీ 10 ఉంటే తెలియని పురుగులు 100 ఉంటాయండి. సో వాటిని మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే వాటిని అంతా అవే కంట్రోల్ చేసుకుంటూ ఉంటాయి. లేడీ బగ్స్ ఉన్నాయి అనుకోండి, ఒక లేడీ బగ్ దాని లైఫ్ స్పాన్లో ఒక పంట కాలంలో 4000 లార్వాలను తినగలదని ఒక స్టడీ చదివాను. మన పొలంలో ఇంచుమించు ఒక మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉన్న పొలంలో నాకు తెలిసి 10,000 నుంచి 1,00,000 లేడీ బగ్స్ ఉంటాయి. 10,000 నుంచి 1,00,000 స్పైడర్స్ ఉంటాయి. అంటే పొటెన్షియల్గా ఎన్ని పురుగుల్ని, ఎన్ని లార్వాల్ని, ఎన్ని గుడ్లని తింటుందో చూడండి. సో ఆ ఎకాలజీని మనం బిల్డ్ చేసుకుంటే ఈ కెమికల్స్ మానటం మానేసి చుట్టూ కొన్ని ప్రధానమైన పంటలు ఉంటాయండి. ఈ మెత్త పురుగులను ఆకర్షించే పంటలు ఉంటాయి, బంతి లాంటివి కానీ, లేకపోతే కొత్తిమీర ఒకటి గమనించాను నేను. కొత్తిమీర అసలు విపరీతమైన లేడీ బగ్స్ని ఆకర్షిస్తుంది. ఎందుకు ఆకర్షిస్తుందో నాకు తెలియదు, అది నేచర్. అలాంటిది మనం గమనించి మన గట్ల మీద కానీ, బంతి కానీ, చామంతి కానీ, లేకపోతే కొత్తిమీర కానీ అలా సువాసన వెదజల్లే ఆవ మొక్క ఒకటి చాలా మంచి బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేస్తాయి. అలాంటి ప్లాంట్స్ మనం పెంచుకుంటే అవి పుల్ చేస్తాయి ఆ బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ని. వాటిని మనం చంపకుండా ఉంటే అవే వచ్చి పురుగులు కంట్రోల్ చేస్తాయి. ఇంకొకటి నేను గమనించండి, ఇప్పుడు ఎట్లా అంటే నాకు మొత్తం 10 ఎకరాల కొబ్బరి కోక ఉందండి. దాంట్లో 3 రకాల ప్రాక్టీస్ ఉన్నాయి. ఒక పక్కనేమో హెవీ మల్చింగ్ చేసామండి. అసలు దాంట్లో పడిన ఆకు కానీ, అలము కానీ ఏమీ బయటికి వెళ్తాం, దాంట్లోనే మల్చింగ్ చేస్తున్నాం.
ఇంకొక 2 ఎకరాల్లో ఏమో ఆవుల కోసం ఎవ్రీ ఇయర్ కొంచెం దున్ని గడ్డేస్తాం. పశువుల కోసం గడ్డి గడ్డి ఉంటుంది. అక్కడ మల్చింగ్ చేయడం కోసం, దున్నటం కోసం మల్చింగ్ గడ్డి పెంచుతున్నాం. ఇంకో హాఫ్ ఏకర్లో ఈ ఆవులు కట్టేయటం కోసం పురుగులు ఏమి లేకుండా కొంచెం మట్టలు తీసి పక్కన పడేస్తాం. ఈ ఇయర్ మాకు వరిలో ఈ కొబ్బరిలో తెల్లదాం వచ్చింది. ఆ తెల్లదాం కూడా హెవీ మల్చింగ్ మనకి తక్కువ డిస్టర్బెన్స్ ఉంది దగ్గర అసలు దాని మొక్కలు ఏం చేయలేకపోయింది. వచ్చింది కానీ కంట్రోల్ అయిపోయింది అక్కడ ఆటోమేటిక్గా. చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంది. ఎక్కడైతే మనం దున్నుతున్నామో, దున్ని మట్టలు తీసుకెళ్ళి బయటపడేస్తున్నామో అక్కడ ఒక మాదిరిగా ఉంది. అసలు ఎక్కడైతే ఆవుల్ని కట్టేసి లేకపోతే దాన్ని బేర్ సాయిల్ని మనం ఏమి లేకుండా శుభ్రంగా మనం వాకిలి కూర్చున్నట్టు శుభ్రంగా చేస్తున్నామో అక్కడ సివియర్గా వచ్చిందండి. అంటే నేచర్ ఈజ్ టెల్లింగ్ అస్, నీ ఒకే చేలో ఒక 10 ఎకరాలు చేలో అన్ని ఇన్పుట్స్ సేమ్, కానీ మనం ప్రాక్టీసెస్ డిఫరెంట్, 3 డిఫరెంట్ ప్రాక్టీసెస్ చేస్తున్నాము. 3 డిఫరెంట్ పెస్ట్ అటాక్ ఉంది. ఎక్కడైతే మల్చింగ్ హెవీగా చేసి దాన్ని డిస్టర్బ్ చేయట్లేదో అసలు పురుగు వచ్చినా దాన్ని చెట్టుని ఏం చేయలేకపోయింది. ఎక్కడైతే మల్చింగ్ చేయలేదో దున్నుతున్నామో ఆవుల గడ్డి కోసం అక్కడ కొంత ఇంపాక్ట్ ఉంది. ఎక్కడైతే భూమిని శుభ్రంగా తార్ రోడ్ లాగా నీట్గా ఊడ్చేసి ఆవులు తిరగడం కోసం, మనం తిరగడం కోసం నీట్గా పెట్టాము, అక్కడ సివియర్గా ఇంపాక్ట్ అయింది. ఇది అట్లా ప్రతి ప్రాబ్లంకి మనం దాన్ని అనలైజ్ చేస్తే మనకు అసలు అర్థమవుద్దండి. ఏది దేని డ్రైవ్ చేస్తుంది, దేనివల్ల ఏది వస్తుందని అర్థం చేసుకుంటే వ్యవసాయం తేలిక అవుతుంది. సో మనం గుడ్ ప్రాక్టీసెస్ చేస్తే సగం కాదండి, 3 అంతుల ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఆ ప్రాక్టీస్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాలి. మన ప్రాంతానికి, మన పంటకి, మనకి అనుకూలమైన గుడ్ ప్రాక్టీస్ ఏదో మనం ఐడెంటిఫై చేసి చేయగలిగితే తెగుళ్ళు, పురుగులు నాకు తెలిసి ఒక 75-90% తగ్గిపోతాయి. ఇవన్నీ చేశాక కూడా కొన్ని పురుగులు వస్తాయండి. ఎట్లాంటివి అంటే జామలో వచ్చే పండుగ అంటారు. ఆ పండుగ మనం సరే నిజంగా మంచి ప్రాక్టీస్ చేస్తున్నాము, సాయిల్ హెల్తీ చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, కానీ ఆ పండుగ ఏం చేస్తుందో మంచి జామకాయ ఉన్నప్పుడు వచ్చి అక్కడ గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డు పెరిగిలోన ఆ పండు పాడైపోతుంది. సో మీరు అనొచ్చు ఇవన్నీ చేస్తున్నాము కానీ ఈ పురుగు వచ్చిందండి. అలాంటి వాటికి కూడా కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయండి. అంటే ఇది ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సొల్యూషన్. ఇప్పుడు ఫ్రూట్ ఫ్లై ట్రాప్ అని ఒకటి ఉంటుంది. మా ఇంట్లో ఒక జామ చెట్టు ఉంటాయండి, అది విపరీతంగా కాస్తుంది. ఎవ్రీ ఇయర్ 2-3 కాపులు కాస్తుంది. ప్రతి కాపుకు 200-300 కేజీలు కాస్తుంది. ఒక ఏడు మనం సరే కాస్తుంది. అంటే మనం గమనించుకోవాలి ఇవన్నీ. సాయిల్ బాగుంది, దానికి చెదారం పొళ్ళ పెడుతుంది, దాని మొదట అన్ని ఆకులు ఇంట్లో వచ్చి ప్రతి ఆకు దాని మొదట వేస్తున్నాము, బాగా కాస్తుంది. ఒక ఏడు ఈ పండుగ వచ్చింది. ఆ 200 కేజీల్లో మనం ఒక 10 కేజీలు తిని ఉంటామండి. మిగతా 190 కేజీలు కుళ్ళి రాలిపోయినాయి భూమి మీద. సో మనం ఏం చేసాము, ఒక ఫ్రూట్ ఫ్రై ట్రాప్, అమెజాన్లో ఒక ఫ్రూట్ ఫ్రై ట్రాప్ ఒకటి ఆర్డర్ చేసి ఆ ఫ్రూట్ ఫ్రై ట్రాప్ని చెట్టుకు కట్టాము. చెట్టుకు కడితే ఒక గంటలో దాంట్లో 100 పురుగులు వచ్చినాయండి. ఈ ఫ్రూట్ ఫ్రై ట్రాప్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ ట్రాప్స్ కాన్సెప్ట్ ఈ పండుగ ఎట్లా చేస్తుంటే ఒకసారి అది దానికి మేల్ ఇన్సెక్ట్తో క్రాస్ అయ్యాక వచ్చి దాని ఎగ్స్ని మన బీరకాయలో కానీ, జాంకాయలో కానీ, మామిడికాయలో కానీ గుచ్చి ఒక దాంట్లో ఎగ్ పెడుతుంది. ఈ ఫ్రూట్ ఫ్రై ట్రాప్ ఏం చేస్తుందంటే దాంట్లో ఒక చిన్న ల్యూర్ ఉంటుంది. ఆ ల్యూర్ ఏం చేస్తుందంటే ఒక ఫీమేల్ ఇన్సెక్ట్ సెంట్ ఉంటుంది అన్నమాట. మనం ఎప్పుడైతే ఆ ఇన్సెక్ట్ సెంట్ని ఒక ల్యూర్లో, ఆ ట్రాప్లో పెట్టామో ఆ చుట్టుపక్కల ఉండే మగ ఇన్సెక్ట్స్ మొత్తం, మేల్ ఫ్రూట్ ఫ్లైస్ మొత్తం వచ్చి దాంట్లో ట్రాప్ అవుతాయి. ట్రాప్ అయినప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే ఫీమేల్స్ వాటికి అవి క్రాసింగ్ అవ్వక గుడ్లు పెట్టలేదంటే మన జాంకాయ కానీ, మన బీరకాయ కానీ, మన మామిడికాయ సేఫ్. దీనికి మనం కషాయాలు లేకపోతే అదో కొట్టాలంటే 10 సార్లు, ఈ పంటకాలంలో 10 సార్లు కొట్టాలి. కానీ ఒక చిన్న ట్రాప్ పెట్టామంటే ఎకరానికి 4-5 ట్రాప్ అంటే 300-400 రూపాయలు. అది మనం చేసుకుంటే 30-40 రూపాయలు కూడా అయిపోతుంది. అది డిఫరెంట్ టాపిక్. అవి పెట్టామంటే ఒక 10 సార్లు కొట్టే స్ప్రేయింగ్ని అసలు స్ప్రేయింగే చేయకుండా ఆ పురుగుని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయొచ్చు. అలాగే చాలా ఉన్నాయండి. మిర్చిలో కొన్ని పురుగులకి పొగాకులద్ది పురుగు కానీ, కాటన్లో బాల్ బాంబుకి కానీ, ఇట్లా అన్నిటికీ ట్రాప్స్ ఉన్నాయి. ఆ ట్రాప్స్ మన పురుగు ఏదో మనం ఐడెంటిఫై చేసి దాని ట్రాప్స్ పెట్టుకుంటే చాలా వరకు ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతాయి. ఇంకోటి వరిలో ఇలాంటి ఉదాహరణ ఒకటి చెప్తాను.
వరిలో మనం నాటు పెట్టాక వచ్చే ప్రధాన సమస్యలు ఇమీడియట్గా ఆకు చుట్టు పురుగు అంటే ఆకుల్ని చూడదు, ఇట్లా ఆకుని గూడు చేసుకుని దాంట్లో ఉంటుంది. లేకపోతే కాండం తొలచు పురుగు అంటాం, ఈ పిలకలని దగ్గర నుంచి కొరికేసి మొదలు తినేస్తుంది. వీటన్నిటికీ ఇలాంటి పురుగులు, లద్దె పురుగు అంటే ఎన్ని లార్వా టైప్ పురుగులు, వరిలో చాలా పచ్చ పురుగు లార్వా, ఇలా లార్వా టైప్లో ఉండే పురుగులన్నిటికీ ట్రైకోగామా కార్డ్స్ అనే ఒక కార్డు ఉంటుందండి. ట్రైకోగామా కార్డ్ అంటే ఈ కేవీకీల్లో, బయో ఫెర్టిలైజర్స్ అమ్మే కంపెనీల్లో ఆ ట్రైకోగామా అనే ఒక పురుగుని గుడ్లు ఒక బ్యాండేడ్ లాంటి స్ట్రిప్లో మనకు ఒక 10,000 20,000 ఆ లెక్క ప్రకారం ఇస్తారు. ఆ బ్యాండేడ్ తీసుకొచ్చి మనం చేలో ఎక్కడైనా స్టేపుల్ చేసి ఒక పిన్ని కొట్టామంటే అవి పెరుగుతాయి, హ్యాచ్ అవుతాయి, ఎన్విరాన్మెంట్లో హ్యాచ్ అయ్యి ఆ పురుగులు ఈ మన పంటను హాని చేసే పురుగులు గుడ్లు ఎక్కడ ఉన్నాయో ఆ గుడ్లు తింటాయి, ఆ గుడ్లని తిని దాంట్లో ఆ పురుగుల్లో గుడ్లు పెడతాయండి. ఇలాంటి ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను, అంటే ఐ మీన్ నాకు వచ్చిన అనుభవాలు చెప్తాను. ఇలా మనం ప్రతి పంటకి ప్రతి పురుగుకి ఒక సొల్యూషన్ ఉంటుంది. మా కొబ్బరిలో ఎర్రముట్టు పురుగు అని ఒక పురుగు ఉందండి. అదేం చేస్తుందంటే ఆకు అడుగు బాగాన గూడు పెట్టుకుంటూ కొబ్బరి చెట్టు అంటే ఎంత పైకి ఉంటుంది కదా, సో దాంట్లో అడుగున గూడు పెట్టి దాన్ని ఆకుని తింటూ వస్తుంది. దాన్ని మనం అసలు ఎలా కంట్రోల్ చేయాలో నాకు అసలు అర్థం కాలేదు, చాలా రోజులు అర్థం కాలేదు. ఈ నీమాస్త్రం, అగ్నాస్త్రం, కొబ్బరి చెట్టుకి ఏం స్ప్రే చేస్తాం, అన్ని అడుగులు ఎలా స్ప్రే చేస్తాము అని ఆలోచిస్తుంటే అంబాజీపేటలో సైంటిస్ట్ ఆయన కాంటాక్ట్, అంబాజీపేట వాళ్ళ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ కనుక్కొని వాళ్ళకి ఫోటో పెట్టాను. ఇలా పురుగు ఉందండి, ఈ పురుగు నా కొబ్బరిని హాని చేస్తుంది అని. సో వాళ్ళు కొన్ని కెమికల్ ప్యాకెట్స్ చెప్పారు, స్ప్రే చేయండి, లేకపోతే రూట్కి అది కట్టండి, రూట్కి అవి కట్టండి, ఇవి కట్టండి. కాదండి ఇంకేదైనా అప్రోచ్ ఉందంటే ఒక వ్యాస్ప్ ఉంటుందండి, ఆ వ్యాస్ప్ని పట్టుకొచ్చి వదలండి మీ తోటలో అన్నారు. సరే అంబాజీపేట తెచ్చాము, వదిలాము. ఒక డబ్బాలో వాళ్ళు సేమ్ ఇదే మళ్ళీ ఆ డబ్బాలో ఒక స్ట్రిప్ మీద గుడ్లు పెట్టి ఆ గుడ్లు మనకు డబ్బాలో పెట్టేస్తారు. అవి తెచ్చి మనం అవి అక్కడి నుంచి వచ్చేసరికి మన చేలోకి వచ్చేసరికి హ్యాచ్ అయిపోతాయి. ఆ హ్యాచ్ అయిన పురుగులు వెళ్ళి మనం వదలంగానే టకటకట కొబ్బరి చెట్లు ఎక్కేసి వాటికి వెంటనే ఆకలేస్తుంది. ఆ ఫుడ్, అవి తినే ఫుడ్ ఏంటంటే మన పంటకు హాని చేసే లార్వాలు. ఆ లార్వాని ఒక స్టింగ్ చేసి దాంట్లో గుడ్లు పెడతాయి. సో అలా నేను ఇంచుమించు 4-5 డబ్బాల్లో చదివాను. ఎంత పెద్ద సమస్య అనిపించింది, మనకు చాలా సింపుల్గా కంట్రోల్ అయిందండి. సో మనం చూసే దృక్పథం, దాన్ని ఓపెన్గా ఆలోచించే దృక్పథం ఉంటే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. కాదంటే మనం ఫర్మ్గా కెమికల్ వాడకూడదు, దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందని ఆలోచించుకోవాలి. అలా ట్రాప్స్, లేకపోతే మళ్ళీ చెరుకులో వచ్చే కొన్ని పంటలకి స్టెమ్ బోర్లకి అన్నిటికీ ఇలాంటి సొల్యూషన్స్ ఉంటాయండి. మనం చాలా వరకు మనం గుడ్ మేనేజ్మెంట్తో కంట్రోల్ అయిపోతాయి. బట్ ఏవైనా వచ్చినా కూడా వాటిని ఇలాంటి ప్రాక్టీస్తో హ్యాండిల్ చేయవచ్చు. ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్, బ్లూ స్టిక్కీ ప్యాడ్స్, ఫెరమాన్ ట్రాప్స్, ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్. కొన్ని యుఎస్, ఇజ్రాయెల్ లాంటి కంట్రీల్లో లేడీ బగ్స్ని కూడా అమ్ముతున్నారు. మన దగ్గర నాకు తెలిసి ఇంకెవరు అమ్మట్లేదేమో, కానీ లేడీ బగ్స్ అంటే లేడీ బగ్స్ని ఒక డబ్బాలో 500-600 పురుగులు పెట్టి వదులుతారు, అమ్ముతారు. అవి బట్టి మనం చేలో వదిలితే అవి వెళ్ళి వాటిని మనకి హాని చేసే పురుగులు తింటాయి. సో మనం ఇవన్నీ ఏం చేయవసరం, మనం ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ హెల్తీగా ఉంచామో ఆ ఎన్విరాన్మెంట్లో ఆటోమేటిక్గా ఒక ప్రాపర్ ఎకాలజీ డెవలప్ అయ్యి వాటిని అయ్యే నియంత్రించుకుంటుంది. సో ఇవన్నీ చేశాక కూడా ఈ పెస్ట్ కంట్రోల్కి కషాయాలకు వద్దామండి. కషాయాలకు వచ్చేసరికి ఇవన్నీ చేసినాక కొన్నిసార్లు వాతావరణ రీత్యా, అయితే కొన్ని వాతావరణ పరిస్థితులు ఒక పురుగు పెరగడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అప్పుడు మనం సాయిల్ హెల్త్ ఉన్నా, లేకపోతే ఎకాలజీ ఉన్నా దాన్ని కంట్రోల్ చేయాలి. అలాంటప్పుడు ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ అండి. ఈ గో ఆధారిత ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి కొన్ని, ఎన్ఎస్కేఈ అనేది చాలా వరకు ప్రివెంటివ్గా చాలా బాగా పనిచేస్తుంది. వేపగింజల కషాయం అది ఎలా తయారు చేయాలనేది చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నాయి. ఆ ఎన్ఎస్కేఈ అనేది మనం ఇనీషియల్ స్టేజెస్, ఆ వెజిటేటివ్ గ్రోత్ పీరియడ్స్లో మనం మొక్కల మీద స్ప్రే చేస్తే చాలా వరకు పురుగులు, వాటి లార్వాలు, ఆ గుడ్లు చాలా వరకు డిస్ట్రాయ్ అవుతాయి. ఇంకా ఈ ఫంగల్ డిసీజెస్ కొన్ని ఉంటాయి, వరిలో అగ్గి తెగులు లాంటి, లేకపోతే ఈ ఫంగల్ రిలేటెడ్ డిసీజెస్ కొన్ని ఉంటాయి. వాటికి నాకు తెలిసి ఇంగు ఒకటి చాలా బాగా పనిచేస్తుంది. మన వంటింట్లో వాడే ఇంగు, అది కాంపౌండెడ్ హింగ్ అంటుందని. దాంట్లో కొంత మైదా, కొంత ఇంగు ఉంటుంది. బట్ రా హింగ్ దొరుకుద్ది, కొన్ని ఇంగు దొరుకుతుంది. దాన్ని వాడుకుంటే అది చాలా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ డిసీజెస్ చాలా కంట్రోల్ అవుతుంది. అదొకటి. పేడ, ఆవు మూత్రం, పేడ, ఇంగువ కలిపి స్ప్రే చేయొచ్చు. ఆ కషాయాలు అది కూడా ఎలా తయారు చేయాలో యూట్యూబ్లో
చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఇంకా ఈ ఫెర్మెంటెడ్ బటర్ మిల్క్ కూడా ఒకటి ఫంగల్ డిసీజెస్కి బాగా పనిచేస్తుంది. ఒళ్ళో వచ్చే అగ్గి తెగులుకి కానీ అలాంటి ఫంగల్ డిసీజెస్ కూడా ఈ పుల్లటి మజ్జిగ బాగా పనిచేస్తుంది. బాగా ఆవు పెరుగు తోడేసి దాన్ని మజ్జిగ చేసి ఒక 4-5 రోజుల్లో వారం రోజుల్లో పులో పెట్టి స్ప్రే చేస్తే చాలా ఫంగల్ డిసీజెస్ కంట్రోల్ అవుతున్నాయి. ఇవన్నీ ఏంటంటే మన క్రాప్కి మనకు సాధ్యమైన వాటిని మనం అప్లై చేసి చూసుకుంటే మనకి ఏది పనిచేస్తుంది, ఏది బాగా పనిచేస్తుంది, ఏది పని చేయట్లేదు చూసుకోవాలి. ఇక నీమాస్త్రం ఒకటి బాగా పనిచేస్తుంది. దసపరిణి నాకు తెలిసి ప్రతి రైతు ఏ వ్యవసాయం చేసేవాళ్ళైనా సీజన్ ముందు అంటే మే జూన్ జూలై ఈ టైంలో ఒక 2-3 డ్రమ్ములు కలిపి పెట్టుకుంటే అండి చాలా తేలిక. ఒక డ్రమ్ములో ఆవు మూత్రం, ఆవు పేడ, కొంత నీళ్లు కలిపి 10 రకాల ఆకులు, గానుగ, ఉమ్మెత్త, అత్తాకోళ్ళ ఆకు, లేకపోతే పిచ్చి తులసి, ఇలా 10 రకాల ఆకులు. అది కూడా చాలా యూట్యూబ్లో చాలా లింక్స్ ఉన్నాయి, చూడండి. అది తయారు చేసి పెట్టుకుంటే దానికి చాలా వరకు కంట్రోల్ అవుతుంది. చాలా పురుగులు, చాలా తెగుళ్ళు చాలా వరకు కంట్రోల్ అవుతుంది. మారేడు ఆకు కూడా ఒకటి. మారేడు ఆకు యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఉమ్మెత్తకి యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అట్లా అది డిఫరెంట్ సబ్జెక్ట్, అది చాలా లోతున్న సబ్జెక్ట్, మనకు దాంట్లో 1% కూడా తెలియదు. బట్ ఇలాంటి 10 రకాల ఆకులు మనం ఎప్పుడైతే ఆవు మూత్రం, ఆవు పేడలో మురగబెట్టి దాన్ని స్ప్రే చేసామో చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి పురుగు కంట్రోల్కి. ఇవన్నీ కాకుండా, ఈ కషాయాలు కాకుండా ఇంకా పెస్ట్ ఎలా కంట్రోల్ చేయాలంటే కొన్ని ఫంగస్ ల్యాబ్లో, అంటే ఈ పంట పొలాల్లో దొరికే ఫంగస్ని, బ్యాక్టీరియాని ఐసోలేట్ చేసి ల్యాబ్లో పెంచుతారండి. ఈ కేవీకేలోను, ఎన్ఐపిహెచ్ఎం లాంటి ప్లేస్లో. ఎన్ఐపిహెచ్ఎం అంటే హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ అండ్ మేనేజ్మెంట్ ఏదో ఉంది. వాళ్ళు ఏంటంటే ఇలా ర్యాండమ్గా మన పొలాల్లో దొరికే బ్యాక్టీరియాలు, ఫంగస్ని ఐసోలేట్ చేసి ల్యాబ్లో వాటి కండిషన్స్లో పెంచి మనకి ఇస్తారు. అవి ఒక రకంగా పనిచేస్తాయి. ఎట్లా అంటే బవేరియా బ్యాసియానా అని ఒకటి ఉందండి. అదొక ఫంగస్. మెటరైజం అనే ఫంగస్ లాంటిది ఉంటుంది. వర్టిసిలియం అనేది ఒకటి ఉంది. ఇవన్నీ ఏంటంటే మనం ఎప్పుడైతే పంట పొలంలో దాన్ని స్ప్రే చేసామో ఆ ఫంగస్ను, బ్యాక్టీరియాను, అక్కడ ఉండే క్యాటర్ పిల్లర్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఆ స్పోర్స్ వెళ్ళి ఆ క్యాటర్ పిల్లర్ మీద పెరగటం మొదలెడతాయి. ఆ క్యాటర్ పిల్లర్ క్రమేణా క్షీణించి చచ్చిపోతుంది. సో అలాంటివి కూడా మనం వాడుకోవచ్చు. అది ఏం తప్పేం లేదండి, అవి మంచివే. మన పంట పొలాల్లో ఉంటే ఆ బ్యాక్టీరియాలు, ఫంగస్ కాతే వాళ్ళు ఏంటంటే కొన్ని మన రైతు స్థాయిలో కూడా తయారు చేసుకోవచ్చు. సాధ్యపడినప్పుడు అవి ఐసోలేట్ చేసిన వాటిని డెవలప్ చేసినట్టు స్ప్రే చేసుకున్నా కొంత అని. ఇలాంటి ఇంతవరకు రాదు. మనం ఎప్పుడైతే అన్ని మంచి ప్రాక్టీస్ చేస్తామో ఇంతవరకు అవసరం ఉండదు. నేను ఇప్పుడు వరకు ఒకసారి కూడా స్ప్రే చేయలేదు. ఒకసారి వర్టిసిలియం స్ప్రే చేస్తాను మిర్చికి. బట్ ఇలాంటివి కూడా మనకు తెలుసుంటే ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు. బవేరియా బ్యాసియానా అని, వర్టిసిలియం అని, మెటరైజం అని, బ్యాసిలస్ థురింజియం అని, ఎన్పివి సొల్యూషన్స్ అని, ఇలా రకరకాలు ఉన్నాయి. అవి ఒక రకమైన అప్రోచ్. అంటే ఇప్పుడు మనం మొత్తం 5 రకాల అప్రోచ్. ఈ ఆవు ద్వారా వచ్చే కషాయాలు, బ్యాక్టీరియాలు, ఫంగస్, ఎకలాజికల్ బ్యాలెన్స్, గుడ్ సాయిల్, ఇన్నిటి ద్వారా తెగుళ్ళని, పురుగుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకటి కాకపోతే ఇంకోటి అప్లై చేసుకుంటూ మన పంటకి, మన ప్రాంతానికి ఏదో అనువైందో, మనకి రైతుకి ఏది మన స్థాయిలో మనకి ఏది తేలిగ్గా ఉందో దాన్ని మనం అప్లై చేసుకోవచ్చు అండి పురుగులు, తెగుళ్ళు కంట్రోల్. సో దీంతో పురుగులు, తెగుళ్ళు కంట్రోల్ వరకు అయిపోయిందండి. దీంట్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి. పెస్ట్ కంట్రోల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అవి కూడా చెప్తాను. నెక్స్ట్ వీడ్ మేనేజ్మెంట్కి వెళ్దామండి. వీడ్ మేనేజ్మెంట్ నేచర్లో మీరు ఒకటి గమనిస్తే, నేచర్ ఎప్పుడు ఎక్కడ బేర్ సాయిల్ ఉంటాక ఇష్టపడదండి. ఏదో తారెడారో, సహారెడా, ఎడార్ లాంటి ప్లేస్లో కూడా ఏదో మొక్క మొలటానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే నేచర్ బై ఇట్ సెల్ఫ్ డజంట్ అలౌ ఎనీ సాయిల్ టు బి బేర్. ఒక సాయిల్ని ఏమీ లేకుండా బేర్గా ఉంచదండి నేచర్. అందుకోసమే ఎక్కడి నుంచి అసలు నేచర్ డిజైన్ చూడండి. ఎక్కడి నుంచో గాలి నుంచి గింజలు వచ్చి అక్కడ ఖాళీగా ఉన్న నేలలో పడతాయి. ఎక్కడి నుంచో ఒక పండు తిని పక్షి వచ్చి ఖాళీ నేలలో రెట్టేస్తా గింజ వస్తుంది అక్కడికి. సో బై ప్రిన్సిపల్ నేచర్లో అసలు ఎక్కడ ఖాళీ భూమి ఉంటాక నేచర్ ఇష్టపడదు, ఉండదు కూడా. ఆ సాయిల్ మరీ మళ్ళా మానవులు మన విల్ని దాని మీద ఎన్ఫోర్స్ చేసి దాన్ని పగలదీసి దున్ని తగలబెట్టి నాశనం చేస్తే తప్ప బేర్ సాయిల్ ఎక్కడ ఉండదండి. సో అది మనం గ్రహిస్తే
వీడ్ మేనేజ్మెంట్ చాలా తేలిక అవుతుంది. ఎప్పుడైతే బేర్ సాయిల్ ఉందో వీడ్ వస్తుంది. సాయిల్ ఎప్పుడైతే ఏమీ లేకుండా వివస్త్రంగా ఏమీ కప్పు లేకుండా బేర్గా ఉందో అక్కడ వీడ్ జనరేట్ అవుతుంది. మనం ఏం చేస్తాం, దానికి మళ్ళీ కలుపు మందు కొడతాం, ఇక అట్లా నాశనం చేస్తాం. కానీ ఆ ప్రిన్సిపల్ అర్థమైతే ఆ వీడ్ మేనేజ్మెంట్ కూడా ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో వెళ్ళాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు మా ప్రాంతంలో కొబ్బరి కోకో ఆయిల్ పామ్ తోటలు శుభ్రంగా ఇల్లు ఉన్నట్టు శుభ్రంగా నీట్గా ఉండాలంటారు తోటలు. కానీ నా పాలసీ ఏంటంటే సాయిల్ హెల్తీగా ఉండాలి, ఫామ్ హెల్తీగా ఉండాలి, కానీ నీట్నెస్ కావాల్సింది. ఇప్పుడు మనం పామ్ ఆయిల్ కొబ్బరిలో ఎలా ఎలా వీడ్ కంట్రోల్ చేస్తున్నాం అంటే అండి, వచ్చే ప్రతి మట్టని భూమి మీద పరిచేస్తున్నాం. రాలే ప్రతి ఆకుని ఎక్కడైతే కలుపు ఉందో అక్కడ పరిచేస్తున్నాం. ఇవన్నీ చాలా పోతే బయట నుంచి ఇంతకుముందు చెప్పినట్టు ఈ పామ్ ఆయిల్ పీస్ని వాటిని తెచ్చి భూమి మీద కప్పేస్తున్నాం. ఎప్పుడైతే భూమి కప్పలేదో అక్కడ పడ్డ గింజ మొలవదు, అక్కడ మొక్కకు సప్రెస్ అవుతుంది. అదొక అప్రోచ్. భూమిని మల్చింగ్ చేసి వీడ్ కంట్రోల్ అవుతుంది. అది ఎంత చేయగలం అనేది మన పంటను బట్టి, మన అవకాశాన్ని బట్టి చేయాలి. కొబ్బరి కోకో లాంటి పంట ఉందనుకోండి, దానికి వచ్చే వ్యర్థాన్ని మొత్తం భూమి మీద పరిస్థితి ఎక్కడో గడ్డి పరకు కూడా మొలిచే అవకాశం ఉండదు. కొన్ని పంటలు ఉంటాయి, ఇప్పుడు బత్తాయి, మామిడి లాంటి పంటలు ఉన్నాయండి, దాంట్లో పశువులను ఇంటిగ్రేట్ చేస్తే కొంత వీడ్ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మాకు ఒక లేత పామాయిల్ తోట ఉంది, అదొక 7 ఎకరాలు, బాబాయ్ ఒక 10, మంది ఒక 17 ఎకరాలు 6 ఎకరాలు ఉంది. దాంట్లో మేము అసలు ఇప్పుడు వరకు కలుపు మందు కొట్టలేదండి. దాంట్లో కలుపు ఎలా కంట్రోల్ చేస్తామంటే, మాకు బాబాయ్ కానీ మాకు ఒక 6-7 ఆవులు ఉంది, ఆవులు దాంట్లో వదిలేస్తాం. ఆ గడ్డి గాలం అయితే ఉంటాయి, మనకి హెల్త్ పేడ వేస్తే ఆ సాయిల్ న్యూట్రిషన్ పెరుగుతుంది. ఎక్కడన్నా ఆవులు తిన్న పిచ్చి మొక్కలు ఉంటే ఇట్లా బాగా మంచి వర్షాలు పడ్డప్పుడు దానిపై ఒక కూలీలు పెట్టి దాన్ని పీకిస్తాం. అదొక అప్రోచ్. సో నాకే 2 పామాయిల్ తోటలు ఉన్నాయండి, 2 బిట్లుగా. ఒక దాంట్లో అప్రోచ్, ఇంకో దాంట్లో నేనే అప్లై చేయాలి. ఎందుకంటే అక్కడ కోకో, ఒక పెద్ద పామాయిల్ తోటలో కోకో ఉంది, కొబ్బరి తోటలో కోకో ఉంది, కాబట్టి ఆ వ్యర్థాన్ని మల్చింగ్ చేస్తాం. బట్ ఈ చిన్న పామాయిల్ తోటకు వచ్చేసరికి ఆవులు కోసం దాన్ని కేటాయించాం కాబట్టి అక్కడ ఒక రకమైన అప్రోచ్. అట్లా నాకు వర్క్ అయిన అప్రోచ్ మీకు అవుద్దని లేదు, మీకు వర్క్ అయిన అప్రోచ్ నాకు వర్కౌట్ అవుద్దని లేదు. సో మనకి కోర్ ప్రిన్సిపల్ మైండ్లో పెట్టుకుని దాని ప్రకారం మనం డిజైన్ చేసుకోవాలండి. అండ్ ఇంకొకటి, కలుపు ఎప్పుడు వస్తుందంటే సన్లైట్ భూమికి డైరెక్ట్గా సన్లైట్ పడినప్పుడే కలుపు మొక్క మొలుస్తుంది. మీరు గమనించారు, బాగా కలుపు ఉన్న దగ్గరికి వెళ్ళి ఒక చిన్న గోనిపట్ట దాని మీద కప్పేయండి, ఒక చిన్న గోనిపట్ట, ఒక 3x3 గోనిపట్ట కప్పేయండి, అక్కడ ఉన్న కలుపు మొక్క చచ్చిపోద్ది. అసలు ఉంటే చచ్చిపోద్ది, లేకపోతే అసలు మొలవదు అక్కడ. అంటే ఏంటంటే అక్కడ అర్థం ఏంటి, మనం అక్కడ సన్లైట్ని బ్లాక్ చేస్తున్నాం భూమికి తగలకుండా. సో కలుపు మొక్క మొలవదు అక్కడ. అదే అప్రోచ్ మనం ఏ పంటకైనా, ఈ హార్టికల్చర్ క్రాప్స్ అన్నిట్లో అదే అప్రోచ్ వాడచ్చండి. భూమిని కప్పుంచితే అది ఆకులాలనంతో కానీ, గ్రీన్ మెన్యూర్ క్రాప్స్తో కానీ, పంట వ్యర్థాలతో కానీ కప్పుంచితే కలుపు తగ్గిపోతుంది. గమనించండి ఒకసారి, బాగా మీ చుట్టుపక్కల ఏదైనా ఖాళీ స్థలం నుండి పిచ్చి కలుపు మొలుస్తుంది అనుకోండి, అక్కడ చిన్న గోని పట్టను, చిన్న ఒక 10x10 పట్టా పట్టుకెళ్ళి అక్కడ వేసి 4 పక్కన 4 రాళ్ళు పెట్టండి. 1 వీక్ తర్వాత వెళ్ళి చూడండి, అక్కడ ఫుల్ వాటర్ ఉండి మీరు ఏమేం చేయండి, వాటర్ ఉండి వర్షంలో వేయండి, ఆ గోని పట్టా కింద ఉన్న మొక్క చచ్చిపోద్ది, కొత్త మొక్క మొలవదు. సో అదే ప్రిన్సిపల్ మనం హార్టికల్చర్ క్రాప్స్ అన్నిటికీ అప్లై చేయొచ్చండి. సన్లైట్ని భూమికి తగలకుండా చూసుకుంటే అది డిఫరెంట్ అప్రోచెస్. పంట వ్యర్థాలతో కానీ, లేకపోతే ఎండు మట్టలతో కానీ, బయట తెచ్చిన కొంతమంది నాకు తెలిసి ఈ చెరుకు వ్యర్థాలతో అరటి తోటలో మల్చింగ్ చేసేవాడు. కొంచెం అది ఖర్చుతో కూడుకున్న పని, బట్ మనకి ఏది సాధ్యమో అది చేయాలి. అరటి తోట ఉందనుకోండి, అరటి తోటలో వచ్చే వ్యర్థాలని మల్చింగ్ చేస్తే అక్కడ కలుపుతారు అట్లా. సో ఇది హార్టికల్చర్ క్రాప్స్ వరకు మనం సన్లైట్ని భూమికి తగలకుండా చూసుకోవటం. సన్లైట్ ఎప్పుడైతే మా కొబ్బరి కోకలో నేను గమనిస్తే ఉదయం 9 గంటలు 8 గంటలు ఇప్పుడు చేలోకి వెళ్తే ఒక పక్కనే సన్లైట్ పడదండి భూమి మీద, అక్కడే కలుపు ఉంటుంది. మీరు గమనించండి, మా కొబ్బరి కోకో ఇంచుమించు సన్లైట్ భూమికి తగలదు, బట్ చిన్న సందు, ఒక 2 feet by 2 feet సందు ఉంటుంది, అక్కడ సన్లైట్ అలా పొద్దున్నే కిరణాలు వచ్చి భూమి మీద పడుతుంది, అక్కడే కలుపు మొక్క మొలుస్తుంది. అంటే ఎక్కడైతే భూమికి సన్లైట్ తగులుతుందో అక్కడ ఆటోమేటిక్గా ఏ మొక్కని మనం ఎంత కంట్రోల్ చేసినా మొక్క మొలుస్తుంది. సో మనం దానికి అగైనెస్ట్కి వెళ్ళి దాన్ని కలుపు మంది కొట్టి ఇచ్చేసి దాన్ని ఇంకా చండలం చేసే బదులు అది రాకుండా ఏం చేయాలో అప్రోచ్ మనం వెళ్తే ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతుంది. అక్కడ నెక్స్ట్ టైం ఏం చేస్తామంటే, మేము ఎక్కడైతే అక్కడ కలుపు మొలుస్తుందో అక్కడ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి కొబ్బరి ఆకులో, పామాయిల్ ఆకులో, కోకో ఆకులో అక్కడ పరుస్తాము. సో అక్కడ కలుపు కంట్రోల్ అవుతుంది.
నిజంగా సన్లైట్ భూమికి వెళ్తుంది, అక్కడ ఏ పైనాపిల్ మొక్క పెడితే అక్కడ పైనాపిల్ పెరుగుద్దండి. అట్లా నేచర్ని అబ్జర్వ్ చేస్తే ప్రతి ప్రాబ్లంకి మన సొల్యూషన్ నేచర్ చెప్పుద్దండి. అసలు నేను ఆ ఫోటో తీయాలనుకున్నా కానీ తీయలేకపోయాను. ఫుల్ డెన్స్ ఉన్న కొబ్బరి కోకో తోటలో ఒక చిన్న 1 feet by 1 feet సన్ రేస్ భూమి మీద పడి అక్కడే కలుపుకుంటాం. సో అది బ్లాక్ చేస్తే నెక్స్ట్ టైం అక్కడ కలుపుకుంటుంది. అయితే ఆ సన్లైట్ పడే దగ్గర ఇంకేదైనా మొక్క పెట్టుకోవచ్చు, మనం పైనాపిల్ మొక్క లాంటివి, లేకపోతే ఇంకేదైనా తక్కువ సన్లైట్ రిక్వైర్మెంట్ ఉన్న మొక్క అక్కడ పెట్టుకుంటే అక్కడ ఆ మొక్క పెరుగుతుంది. ఇది డెఫినెట్గా అందరూ చేయండి, ఒక్కసారి ప్రయత్నం చేయండి. చాలామంది చేసి ఉండొచ్చు, బట్ పట్టా పట్టుకెళ్ళి బాగా కలుపుకున్న దగ్గర ఒక పట్టా వేసి దాని మీద 4 పక్కన రాళ్ళు పెట్టండి, ఒక 10 రోజుల తర్వాత తెలుసుకోండి ఎలా ఉంటుందో. ఇది ఆ రిజల్ట్ చూస్తే మీకు అర్థం అవుద్ది కలుపు ఎందుకు మొలుస్తుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి. ఇది హార్టికల్చర్ వరకు. ఫీల్డ్ క్రాప్స్ ఉన్నాయి, ఇప్పుడు వరి, మిర్చి ఇలాంటి పంటల్లో మనం ఈ మల్చింగ్ లాంటివి హెవీగా చేయలేము, దున్నాలి, దానికి కొంత దున్నాలి. వాటిల్లో ఎలా చేయాలంటే వరి పంటకు వచ్చేసరికి జనుము జీలుగా ప్రతిసారి జల్లుతామండి మేము. జనుము జీలుగా ఇంచుమించు నేను ఎకరానికి 20 కేజీలు సుమారు జల్లుతాను. బాగా ఒత్తుగా మొలిచేస్తాయి, దాంట్లో పాటు ఆ తేమతో కలుపు గింజలు కూడా మొలుస్తాయి. కానీ జనుము జీలుగానే ఏంటంటే బాగా విగరస్గా పెరిగిపోయి అక్కడ ఉండే ఆ కలుపు మొక్కలు తొక్కేస్తాయి, అవి మళ్ళీ గింజ జనరేట్ అవ్వవు కాబట్టి అలా అవి సప్రెస్ అయిపోతాయి. నెక్స్ట్ పంటకి మన కలుపు తగ్గుద్ది, అసలు లేదని చెప్పను, తగ్గుద్ది. అలా 3-4 ఏళ్ళు మనం చేస్తే చాలా వరకు కలుపు నియంత్రణ ఉంటుంది. వరిలో ఇంకా అజోలా అని ఒకటి వేయచ్చు, అది చేను మొత్తం మన విధంగా చేయగలిగితే దట్టంగా పట్టేసి మనకి న్యూట్రియంట్స్ అందిస్తుంది, కలుపుని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మిర్చి లాంటి క్రాప్స్ అనుకోండి, దాంట్లో కంపానియన్ క్రాప్స్ కొన్ని, దాంట్లో జొన్న లాంటి క్రాప్స్ మళ్ళీ సేమ్ ప్రిన్సిపల్, ఎండ కింద తగలకుండా చూసుకోగలిగితే ఆ నాగలతో పైపాటు చేయడంతో, నాగలతో పైపాటు చేయాలి, ఆ పైపాట్లో కలుపు కంట్రోల్ అవుతుంది. అలా ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అప్రోచ్ ఉంటుందండి. కోర్ ప్రిన్సిపల్ మటుకి సేమ్, అది మనం గ్రహించుకోవాలి. ఇది కలుపు నివారణ వరకు వచ్చండి. అదే మనం దాన్ని గమనించుకుంటామంటే దానికి అసలు ఎందుకు అక్కడ కలుపు వస్తుందో అని ఆలోచిస్తే దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దీంతో కలుపు నివారణ కూడా అయిపోయింది, కలుపు నివారణ గురించి కూడా. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చూస్తాను నేను బై. మా ఫామ్ ఎక్కడని అడిగారండి, ఇంతకుముందు చెప్పాను. మాది మందలపల్లి గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దంపేట మండలం. ఖమ్మం టౌన్ నుంచి 100 కిలోమీటర్లు మా ఫామ్. నిమ్మటోడ్స్ అంటే అది కాంప్లెక్స్ సబ్జెక్ట్, నాకు చాలా తక్కువ తెలుసు దాని గురించి. చెప్పేంత నాలెడ్జ్ నాకు లేదు నిమ్మటోడ్స్ గురించి. డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్, ఇది చాలా వివాదాస్పదమైన టాపిక్లా ఉందండి. నాకు తెలియదు. నేను వరకు నేచర్ ఫార్మింగ్ అంటే, ఎందుకంటే మనం ఎనీ ఎక్స్టర్నల్ ఇన్పుట్, మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్పుట్స్ ఏమీ వాడలేదు, ప్రకృతి నుంచి వచ్చినవి వాడుతున్నాం కాబట్టి నేను దాన్ని నేచురల్ ఫార్మింగ్ అనొచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే కొన్ని ఆర్గానిక్ ఇన్పుట్స్ మళ్ళీ అక్కడ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసిన ఇన్పుట్స్ తెచ్చి వాడుతున్నారు, మేబీ అది డిఫరెన్స్ ఏమో. బట్ నా వరకు నేను నేచురల్ ఫార్మింగ్ ఎందుకంటానంటే, నేచర్లో వచ్చే ఇన్పుట్సే మనం ఫార్మింగ్కి వాడుతున్నాం కదా, అది నేచురల్ ఫార్మింగ్. ఆ డిఫరెన్స్ పెద్ద ఏం లేదండి. భూమికి హాని చేయకుండా చేసే వ్యవసాయం ఏదైనా మంచి వ్యవసాయం. భూమికి, పక్షులకి, వాటర్కి, దేనికి హాని చేయకుండా చేసే వ్యవసాయం ఏదైనా మంచి వ్యవసాయం. దానికి మనం ఏ పేరైనా పెట్టవచ్చు, నేచురల్ ఫార్మింగ్ అనొచ్చు, ఆర్గానిక్ అనొచ్చు, సుభాష్ పాలేకర్ అనొచ్చు, లేకపోతే చౌహాన్ గియో అనొచ్చు. అప్రోచ్ ఎండ్ ఆఫ్ ది డే సాయిల్లో ఆర్గానిక్ కార్బన్ పక్షులు మంచి ప్రాక్టీస్. అంటే ఇది నా అభిప్రాయం, నేను మళ్ళీ ఎవరితో విభేదించట్లేదు. వరి పంట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పాలన్నారు. వరి క్లుప్తంగా చెప్తానండి. వరికి మేము ఏం చేస్తున్నామంటే, మే 25 రోహిణీ కార్తెలో పైన దున్ని జనుము జీలుగా చల్లుతాము.
ఈ 45 డేస్కి దాన్ని పడదని దమ్ము చేసి నాటు పెడతాము. నాటు పెట్టాక దమ్ములో జీవామృతం పోస్తాము. నాటుకు ముందు మనం ఎకరానికి ఒక 2 ట్రాక్టర్ల పసులు నేను వేస్తున్నాను. దమ్ములో ఒక కట్ట వేపపిండి వేస్తున్నాను. ఇంకా అక్కడ నుంచి ప్రతి 25-30 రోజులకు సాధ్యమైనంత వరకు జీవామృతం ఇస్తున్నాము. జీవామృతం స్ప్రే చేస్తాము. ఒకసారి ఆవు పేడ, మూత్రం, ఇంగువ కలిపి స్ప్రే చేస్తాను. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి కొంచెం దోమ, వరిలో కొంచెం ఒత్తుగా పెరిగినప్పుడు దోమ వస్తుంది. దానికి మట్టికి తూటుకాడ కషాయం ఒకటి వాడుతుంది. తూటుకాడ కషాయానికి దోమ బాగానే కంట్రోల్ అవుతుంది. ఇంకా అగ్గి తెగులు లాంటిది వస్తే పొల్లటి మజ్జిగ కానీ, పేడ, మూత్రం, ఇంగువ కానీ వాడుతున్నాను. ఇంకా వేరే పురుగులు వచ్చినప్పుడు దసపర్ణి కషాయం అలాంటివి రావట్లేదు మనకి ఈ మధ్య. బట్ వస్తే దసపర్ణి కానీ, అగ్నాస్త్రం కానీ కంట్రోల్ అవుతాయి. ఇనిషియల్ స్టేజెస్లో కానీ ఈ ఆఫ్ చుట్టు పురుగు కానీ, స్టెమ్ బోర్ లాంటివి వస్తే ఈ ట్రైకోగామా కార్డ్స్ కానీ, ఎన్ఎస్కేఈ కానీ, వేపగింజల కషాయం కానీ, నీమాసం కానీ బాగానే పనిచేస్తాయి. మనకి ఏది అవకాశాన్ని బట్టి అనుకూలంగా ఉందో దాన్ని వాడుకోవాలి. ఇంకేదన్నా ఇంకా డీటెయిల్గా కావాలంటే నాకు వాట్సాప్ చేయండి. నా నెంబర్ 9885858616. క్లుప్తంగా డీటెయిల్గా మాట్లాడతాను. ఆ వరి అనేది పెద్ద సబ్జెక్టు. ఇది క్లుప్తంగా ఇంకా డీటెయిల్గా మీకు నేను కాల్ చేసి చెప్తాను. సాయిల్ హెల్త్ బాగుపడుతుందని మనకు ఎలా తెలుస్తుందండి. మీరు చేలోకి వెళ్ళి భూమిని ఎలా గుప్పెడితో మట్టిని పట్టుకుంటే మీకు తెలుస్తుంది. అంటే నాది వర్డ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను మనకు ఎలా తెలుస్తుంది సాయిల్ హెల్త్ అనేది. అంటే మీకు పంటను చూస్తే అర్థమవుతుంది. కానీ మీరు చేలోకి వెళ్ళి ఒక చేతిలో మట్టిని పట్టుకుంటే మీకు అర్థమవుతుంది. ఇట్ విల్ టాక్ టు యూ, ఇట్ విల్ టెల్ యూ అది ఎంత హెల్తీగా ఉందో ఇది చెప్పుతుంది. అలా 4-5 సార్లు పట్టుకుంటే మీకు తెలుస్తుంది. కానీ నేను అది వర్డ్స్లో నేను చెప్పలేను, ఎలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పలేను. బట్ పట్టుకున్న ప్రతిసారి మనకి సాయిల్, దాని టెక్స్చర్ కానీ, దాని అగ్రిగేషన్ కానీ అవన్నీ మనకు తెలుసు. అంటే మన కొలమానం వచ్చి పంట అండి. మనం ఆ పంట ఎలా పండుతుంది అనేది అల్టిమేట్ కొలమానం వచ్చి పంట పండుతుందో లేదా అనేది. బట్ మీరు ఇలా గుప్పెడితో మట్టిని పట్టుకుంటే మనకు తెలుస్తుంది ఆ సాయిల్ హెల్తీగా ఉందా, లేకపోతే గుల్లగా ఉందా, బండవారిపోయి ఉందా, దాంట్లో ఏమైనా ఎర్త్వామ్ ఉందా, ఇంకేదైనా జీవి ఉందా, అన్నీ తెలుస్తాయి మనకు. సో పట్టుకొని చూడండి, భూమిలోకి వెళ్ళి చేలోకి వెళ్ళి మీ చెట్టు ఒక మట్టిని పట్టుకొని చూడండి, మీకు అన్నీ తెలుస్తాయి. ఇంకా నా నెంబర్ రిపీట్ చేయమని అడిగారు. నా నెంబర్ వచ్చి 9885858616. 9885858616. వాట్సాప్ చేయండి. నేను ఫోన్ ఎత్తకపోయినా వాట్సాప్ చూసుకొని మీకు రిప్లై ఇస్తాను. టైం ఉన్నప్పుడు ఒకసారి డీటెయిల్గా మీకు మాట్లాడవచ్చు. మా ఫామ్కి ఎప్పుడైనా రావచ్చు. నాకు ఒక 2-3 రోజుల ముందు కాల్ చేయండి ఒకసారి. వచ్చి చూడొచ్చు, మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే పెట్టండి కామెంట్స్లో, చెప్తాను. హౌ టు కంట్రోల్ వీడ్స్ ఇన్ గ్రాస్ ఇన్ రెసిడెన్షియల్ ఏరియా. అదే అండి, ఇక దానికి రెసిడెన్షియల్ ఏరియాలో వీడ్స్ ఉంటే దాన్ని కప్పు ఉంచండి. ఏదైనా ఎనీ ప్లాంట్ మెటీరియల్తో కప్పు ఉంచండి. అంటే అది మళ్ళీ మీకు సాధ్యమైంది నాకు సాధ్యపడదు, నాకు సాధ్యమైంది మీకు పడదు. సన్లైట్ భూమికి చేరకూడదండి. దానికి మీరు చుట్టుపక్కల నుంచి చెత్త చెదాలను కొట్టి దాంట్లో వేస్తారు. డ్రై లీవ్స్ లాంటివి వేస్తారు, లేకపోతే ఒక ప్లాస్టిక్ షీట్ వేస్తారు. లేకపోతే ప్లాస్టిక్ షీట్ ఐ వుడెంట్ రికమెండ్, బట్ చెప్తున్నాను, సన్లైట్ భూమికి తగలకపోతే కలుపు రాదు. చికెన్ మెన్యూర్ వాడచ్చా? చికెన్ మెన్యూర్ వాడచ్చండి, కానీ పరిమితంగా వాడాలి. పరిమితంగా అంటే చికెన్ కోడి ఎరువులో హై అమౌంట్లో నైట్రోజన్, అమోనియా ఉంటుందండి. దాన్ని డీకంపోజ్ చేశాక పరిమితంగా వాడుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఒకేసారి ఎక్కువ వేస్తే ఇనీషియల్ స్టేజెస్లో ప్లాంట్కి ఎప్పుడైతే నైట్రోజన్ ఎక్కువైందో ఈ వెజిటేటివ్ గ్రోత్ ఎక్కువ వచ్చి ఆ ఆకు స్వీట్నెస్ వచ్చి దానికి పురుగు కానీ తెగులు కానీ చాలా ఫాస్ట్గా వస్తుంది. సో కోడి ఎరువు వాడినప్పుడు అదొక్కటే కొంచెం తక్కువ మోతాదులో ఇచ్చుకుంటూ వెళ్ళాలండి.
ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయా? వస్తే మనం క్లుప్తంగా డీటెయిల్‌గా మాట్లాడొచ్చండి. బట్ పర్టిక్యులర్‌గా ఏ సెషన్స్ అంటూ ఏం ఆర్గనైజ్ చేయట్లేదు. బట్ మీరొచ్చినప్పుడు ఇది మనం మాట్లాడుకున్న ఇదే టాపిక్ మళ్ళీ పొలంలో తిప్పి చూపిస్తా మీకు మాట్లాడుకోవచ్చు. అంటే ఫార్మల్ ట్రైనింగ్ సెషన్స్ అంటూ ఏం లేవు. బట్ వస్తే అన్నీ చూసి మాట్లాడుకోవచ్చు. హౌ మచ్ చికెన్ మెన్యూ కెన్ బి యూజ్? అది ఒక్కో పంటకు ఒక రకంగా ఉంటుందండి. వరి పొలానికి ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు అరటి లాంటి పంట ఉందనుకోండి, దానికి నైట్రోజన్ రిక్వైర్మెంట్ ఎక్కువ. దాంట్లో అది మనం నేను చెప్పేది సరిపోనండి. మనం తక్కువ. ఇప్పుడు వరిలో అయితే ఎకరానికి నాకు తెలిసి 400 కేజీలు మించి డీకంపోజ్ అయింది. ఒకసారి ఇనీషియల్‌గా వాడకూడదు. 2, 3 సార్లుగా 2, 3 వందల కేజీ అలా వేసుకోవచ్చు. అరటిలో ఉందంటే చాలా తక్కువ. చెట్టుకి ఒక కేజీ అలా వేసుకోవచ్చు. అది మనకుండే అక్కడ నైట్రోజన్ రిక్వైర్మెంట్, నైట్రోజన్ ఆల్రెడీ ఉన్నదాన్ని బట్టి వాడుకోవాలి. కానీ కాషన్‌తో వాడాలి. చికెన్ మెన్యూర్ ఒకటి ఒక కాషన్‌తో వాడితే మన చెట్టుకి అది మంచి చేస్తుంది. చెడు చేయదండి. కెన్ యూ కమ్ టు అవర్ ప్లేస్ అండ్ చెక్ అవర్ ల్యాండ్? సాధ్యపడితే వస్తాను. దగ్గరలో అయితే వస్తాను. దూరం అయితే రాలేను కానీ దగ్గరలో ఉంటే వస్తానికి ప్రయత్నం చేస్తాను. బట్ మీరు వస్తే మేము చేసే ప్రాక్టీసెస్ కూడా చూడొచ్చు. అవి మీ దగ్గర ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మా ఫామ్ అడ్రస్ అడిగారు. మా ఫామ్ వచ్చి దమ్మపేట మండలం, మందలపల్లి గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. ఇంకా అంతే అండి. కామెంట్స్లో ఉన్న క్వశ్చన్స్ అని ఆన్సర్ చేశాను. ఇంకొక 2 నిమిషాలు వెయిట్ చేస్తాను. టైం ఇంకో 5 మినిట్స్ ఉంది. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దాంట్లో కామెంట్స్లో పెట్టండి. మల్చింగ్ మెటీరియల్ అవైలబుల్ లేనప్పుడు జనుము జీలుగా జల్లి, పండ్ల తోటల్లో జనుము జీలుగా చల్లి దాన్ని 45 డేస్ కదండి, 60 డేస్ ఉన్నాక దాని స్టెమ్ ముదురుతుంది. దాన్ని భూమిలో కలపకుండా భూమి మీద పడదునే ప్రయత్నం చేస్తే కొంతవరకు కలుపు కంట్రోల్ అవుతుంది. మల్చింగ్ చేయొచ్చు, కలుపు కంట్రోల్ అవుతుంది. జనుముకి మంచి స్టెమ్ వస్తుంది. దాన్ని బాగా ఒక 60 డేస్ ముదిరేదాకా ఉంచి దాన్ని భూమి మీద పడేసే ప్రయత్నం, అంటే భూమిలో కలిపే ప్రయత్నం కాకుండా భూమి మీద పడేసే ప్రయత్నం చేస్తే కొంతవరకు భూమి మీద మల్చింగ్ జరిగి కలుపు కంట్రోల్ అవుతుంది. ఇంకొక 3 మినిట్స్ ఉండి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఇంకేం క్వశ్చన్స్ లేవండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమన్నా సందేహాలు ఏమైనా ఉంటే నా నుంచి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి నాకు వాట్సాప్ చేయండి. సాధ్యమైనంత వరకు మీకు నేను రిప్లై ఇచ్చి చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.